నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ అనేది మొదలవుతుంది. కేవలం స్టూడెంట్స్లో మాత్రమే కాకుండా పేరెంట్స్లో కూడా ఆ టెన్షన్ ఉంటుంది. ప్రాపర్గా రాయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, టాప్ ర్యాంక్ ఉండాలి, నెక్స్ట్ జాయిన్ అవ్వబోయేటువంటి ఇన్స్టిట్యూషన్లో ఫీజు లేకుండానే మంచి మార్కులతో జాయిన్ అవ్వాలని. బట్ ఇదంతా స్టూడెంట్స్ మీద విపరీతమైనటువంటి టెన్షన్ని తీసుకొస్తుంది. పేపర్ చూడగానే వణికిపోతున్నారు, రాయలేకపోతున్నారు, డిప్రెషన్ అవుతోంది. వీటన్నిటిని జయించడానికి చాలామంది టిప్స్ చెప్తూ ఉంటారు. బట్ అందులో కూడా జ్యోతిషానికి సంబంధించి ధ్యాన ముద్రలు, వీటితో కూడా మనల్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చా, బాగా పర్ఫామ్ చేయడానికి చిన్నగా టిప్స్ లాంటివి, రెమెడీస్ లాంటివి ఉన్నాయా? ఎస్, ఉన్నాయని అంటున్నారు. మనతో పాటుగా ఉన్నారు జ్ఞాన సరస్వతి దేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు విశ్వనాథ సరస్వతి గారు. నమస్కారం. జై గురుదత్త. జై గురుదత్త. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, దీని తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నాయి, తర్వాత కాంపిటీషన్, వరల్డ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. కాకుండా వాళ్ళు మేము ఎక్విప్డ్గా ఉన్నాం అనుకుంటున్నారు, మాకు అన్నీ తెలుసు, అన్నీ రాస్తున్నాము, మేము అన్నీ 100% మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు. పేరెంట్స్ కూడా అలాగే భావిస్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రకమైనటువంటి టెన్షన్, ఆ తర్వాత వచ్చేటువంటి డిప్రెషన్, ఆ తర్వాత లోనెస్. అవునండి. ఎందుకు జరుగుతున్నాయి? అవును. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రెషర్ అనేది తల్లిదండ్రుల మీద విపరీతంగా ఉంది. ఒకటి మెయిన్ ఫైనాన్షియల్ ప్రెషర్ అమ్మ. మనం అందరం కూడా ఎల్ఏజీ, అవును, లోయర్ ఇన్కమ్ గ్రూప్ నుంచి ఉన్నాం, మ్యాక్సిమం అంతే ఉంటాం. పిల్లల్ని 2 లక్షలు కట్టి జాయిన్ చేస్తాము. ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ సెక్షన్, మళ్ళీ ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, 6th సెక్షన్, ఫస్ట్ సెక్షన్ ఒకటి, సెకండ్ సెక్షన్ ఒకటితో 6th సెక్షన్ మాట్లాడు. ఎంతో డిప్రెషన్. మనం వెళ్ళి కాలేజీలో చూస్తే అండి, ఆడపిల్లల్లో 100 mcg థైరోనామ్ వేసుకునే వాళ్ళు 3 మంది ఉన్నారు. 50 to 100. అంటే ఆడపిల్ల అంటే ఫ్యూచర్ అండి. ఎవరికైనా సరే, ప్రపంచానికి ఎవరికైనా అందుకే స్త్రీని దేవత అన్నారు కాబట్టి మనం అంతా చెప్తాం కానీ చేయం అట్లాగా. కానీ కదా, అలాంటి ఆడపిల్లలు 30 to 40% థైరోనాము వేసుకుంటే, థైరాయిడ్ ఉందని వేసుకుని ఎంత ప్రెషర్ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ జ్యోతిష్యంలో ఏమైనా మార్గం ఉందంటే ఉందనే చెప్తానండి నేను పక్కా. ఎలా అంటే మనం గ్రహాలు చూసేసి, అమ్మ నీ జాతకం బాగుంది, గురుడు బాగున్నాడు, చిస్తులో ఉన్నాడు, నీకు చదువు వచ్చేస్తుంది. నేనేం చదవట్లేదు, లేకపోతే నాకు చెప్పింది అర్థం కావడం లేదు, లేకపోతే మర్చిపోతున్నాను, నాకు ఫియర్ ప్రెషర్ ఉంది, లేదా నాకు హెల్త్ బాగాలేదు, లేదా మా అమ్మ నాన్న అప్పు తెచ్చి తెచ్చారు కాబట్టి, డబ్బులు కట్టారు కాబట్టి నేను ఫెయిల్ అయితే ఎట్లా కానీ ఫియర్తో ఉన్నాను, లేదంటే ఇంకొక మా అమ్మ నాన్న హ్యాపీగా లేరు కాబట్టి ఏదో సంథింగ్ గొడవలతో జరుగుతుందని. కానీ మనకి జాతకంలో అందరూ తెలిసినట్టే, మనం పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. జాతక రీత్యా ఏంటంటే విద్యాకారకుడు గురుడు బృహస్పతి, అలాగే మనకారకుడు చంద్రుడు, మనసుకు సంబంధించిన వాడు, బుద్ధికారకుడు బుధుడు. ఈ ముగ్గురి మీద జాతకం విద్యాయోగాల గురించి ఆధారపడి ఉంటాయి. బేసిక్ ఎడ్యుకేషన్ వచ్చేసి లగ్నం నుంచి 4వ స్థానాన్ని బేసిక్ ఎడ్యుకేషన్ అంటే అప్ టు 10th క్లాస్. లేకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ అయింది బేసిక్ ఎడ్యుకేషన్ అనుకుందాం. అంటే 4th హౌస్ లాట్ చాలా బలంగా ఉండి, 4వ అధిపతి బలంగా ఉండి, మనకారకుడు చంద్రుడు, బుధుడు, గురుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బాగున్నారు అనుకోండి, బేసిక్ ఎడ్యుకేషన్ వరకు మనకు ప్రాబ్లం లేదు. అసలు ప్రాబ్లం స్టార్ట్ అయితే తల్లిదండ్రులకి అడ్రినలిన్, కార్టిసాల్ పెరిగిపోయేది, వచ్చేది ఎక్కడంటే 10th క్లాస్ రాగానే, గురుగారు మా అమ్మాయి ఎంపీ ఈరోజు 5th క్లాస్లో వేస్తున్నారు అనుకోండి, 10th నుంచి ప్రెజర్ పెడుతుంది. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ అనగానే 5th and 9th హౌస్, 5వ స్థానాన్ని 9వ స్థానాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి మా అబ్బాయి గురు ఉచ్చిలో ఉంది, గజకేశ్వరి యోగం ఉందన్నారండి, డెఫినెట్గా మా అబ్బాయి సక్సెస్ అయిపోతాడా అంటే, గజకేశ్వరి యోగం వాళ్ళందరూ సక్సెస్ అవ్వరు. ఇది కర్మను బట్టి మార్పు వస్తుంటుంది. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు గజకేశ్వరి యోగాలు, ఇంకోళ్ళు డిప్రెసివ్ పేషెంట్ అవ్వచ్చు. ఇవన్నిటి మనం జాగ్రత్తగా బేరీజ్ వేసుకుంటామండి. ఫస్ట్ రెమెడీ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. అండ్ గురుగారు మా అబ్బాయిని నీట్ రాయిస్తున్నాను, May 3rd ఉందనుకుంటా సండే, నీట్ రాయిస్తున్నానంటే మా అబ్బాయికి టెన్షన్ ఎక్కువగా ఉంది. టెన్షన్ ఉండడానికి కారణం ఏంటనేది కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి, అప్పులు బాధ, లేకపోతే ఇంకో స్ట్రెస్, ఆరోగ్య సమస్య అనేలా డయాగ్నోస్ చేస్తారో, ఆస్ట్రాలజర్ యొక్క డ్యూటీ ఏంటంటే నేను ఆ డయాగ్నోస్ చేసుకోగలగాలి. నేను ఫెయిల్ అయితే నేను ఆస్ట్రాలజర్ కాదు. ఓకే, అయినప్పుడు మీ అబ్బాయి స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాడు అంటే బుధుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, బుధుడికి సంబంధించిన రెమెడీ అనగానే ఆల్రెడీ 2 లక్షలు ఫీజు కట్టాం గురుగారు మేము, మళ్ళీ 40,000 ఖర్చు పెట్టాలా? ఫస్ట్ రెమెడీ ఏంటండి, సాధన. రోజు చిన్న శ్లోకం చదువుకోవటం, బుధగ్రహానికి సంబంధించి చదువుకోవటం. బెస్ట్ ఏంటంటే అమ్మ, లింగముద్రలో మనకి రిజల్ట్స్ బాగా వస్తాయమ్మ. లింగముద్ర ఏదైతే ఉందో, మామూలుగా సుఖాసనంలో కూర్చుంటాము చక్కగా, ఇది 15 minutes నుంచి చేయకూడదు, లెస్ దాన్ 15 minutes చేయాలి. ఎందుకంటే ఇది అగ్నితత్వం సంబంధించింది, అంటే శరీరంలో ఉష్ణాన్ని ఎక్కువ జనించే చేస్తుంది. దీనివల్ల మనకేమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందండి, డోపమైన్ రిలీజ్ అవటంలో వస్తుంది కాబట్టి డెఫినెట్గా నేను సక్సెస్ అవ్వగలను అనేటం వస్తుంది. తర్వాత నెగిటివ్ టెండెన్సీస్ అండి, ఎక్కువగా నేను సక్సెస్ అవ్వకపోతే ఫెయిల్ అవుతాను అనుకుంటారు కదా, సూసైడ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క లింగముద్ర అనేది సూసైడ్ టెండెన్సీని పక్కా తగ్గిస్తుంది. ఎందుకంటారా, నేను నా అనుభవంలో లాస్ట్ 15 yearsగా ఎవరైతే నెగిటివ్గా ఉండి, నాకు 2012 నేను చెప్పకూడదు కానీ, అహ్మదాబాద్ ఇస్రో సెంటర్ నుంచి జెమినీ లైవ్లో నాకు వస్తున్నప్పుడు, జెమినీ టీవీలో వచ్చాను ఆ రోజుల్లో, కాల్ చేసి గురుగారు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చనిపోదాం అనుకున్నాను, టీవీ
కాల్ దొరికిందిగా నేను చేశాను. అప్పుడు అతనికి ఒకే ఒక సజెషన్ ఇచ్చాను, లింగముద్ర అని. ఆయన చేసుకున్న తర్వాత 1 month తర్వాత హైదరాబాద్ వచ్చి కలిసి వెళ్ళారు జనరల్గా అనమాట. అంటే ఇది ముద్ర పనిచేసిందో లేదో చెప్పడానికి, అంతేగాని నా గొప్పతనం కాదు, నా గొప్పతనం ఇక్కడ ఏం లేదు. ఆల్రెడీ మన పూర్వీకులు ఎవరు సైంటిస్టులు అంటాం, మునులు అంటే వాళ్ళు వాల్యూ ఎవరండి, ఎవరైనా సైంటిస్ట్ అంటేనే వాల్యూ ఇస్తారు ఈ రోజుల్లో వాళ్ళు. మన ఋషులు కావచ్చు, వాళ్ళ తపశక్తితో వాళ్ళ సైంటిస్టులు మనకి ఇచ్చారు, ఇది ఫాలో అవ్వండి, పొజిషన్స్ ఫాలో అవ్వండి. అందుకని ఎవరైతే ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ లేదో వాళ్ళ గ్లాస్ మంచినీళ్ళు కానీ ఒక కప్పు పాలు కానీ తీసుకుని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇలా చేసుకోవటం వల్ల హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వస్తాయి. ఇక్కడ నాకు రూపాయి లేదు, నేను గురువుగారు ఎక్కడ పూజ చేస్తాడట, అక్కడ గుడికి వెళ్ళాలట, నమ్మకం పోవడానికి అవకాశం లేదు కదమ్మా, నా అంతా నేనే చేస్తున్నాను. డెఫినెట్గా హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత చాట్లో మనకి నడిచే దశలు ఎలా కాంపిటీషన్ స్పిరిట్స్కి మనం ఎప్పుడు కూడా జాతకంలో 6వ స్థానాన్ని గమనిస్తాం. ఇప్పుడు నా జాతకంలో 6వ స్థానం బలంగా ఉందనుకోండి, నేను కాంపిటేటివ్ ఎనఫ్, డెఫినెట్గా భయపడను. నాకు ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే ఆ ఫిజిక్సో కెమిస్ట్రో మెటీరియల్ సైన్సో ఏది సబ్జెక్ట్ అయితే వచ్చిందో, మ్యాథమెటిక్స్ కావచ్చు ఏదైనా ఉందో, దాన్ని కరెక్ట్గా నేను పిన్ పాయింట్గా పెట్టగలుగుతాను ఆన్సర్, కన్ఫ్యూజన్ ఉండదు. ఆ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే బుధుడు వక్రించినప్పుడు, బుధుడు పాపాధిపత్యం కలిగి ఉండి క్షీణచంద్రుడితో కానీ రాహుతో కానీ కలిసినప్పుడు, చతుర్థ పంచమ భాగ్యభావాలు భాగ్యాధిపతులు బలహీనంగా ఉన్నప్పుడు, చతుర్థాంశలో కానీ చతుర్వింశాంశలో కానీ ఈ యొక్క బుధుడు యొక్క స్థితిగతులు బలహీనంగా ఉన్నప్పుడు నేను వీక్ అవుతున్నాను. ఆ వీక్ అవుతున్నప్పుడు డబ్బున్నోళ్ళేమో మనకి పరాశర మహాముని ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్వర్డ్ చెప్పారు, ఆ పరిహారాలు ఈరోజు వేసుకోవడం చాలా కష్టం అయిపోద్ది. ఓకే, అది వదిలేద్దాం, పక్కకు వదిలేద్దాం, అలాగే స్కూల్ ఫీజులు కడుతున్నాం కదమ్మా. అందుకని నెక్స్ట్ లెవెల్ ఏంటి, సాధన. ఒకటి లింగముద్ర అనేది మనం చాలా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ప్రతినిత్యం బుధగ్రహ శ్లోకం చదువుకోవటం కానీ, ఒకవేళ మనం ప్యూర్ వెజిటేరియన్గా ఉంటాము, మనకు అధికారం ఉంది, అధికారం లేకపోయినా మనం ఇంట్లో తెలుసుకుందామంటే ఒక మంచి గురువుగారిని కలిసి సరస్వతి బీజాక్షరాన్ని, ఇంకా నాన్ వెజ్ అనేది పూర్తిగా బంద్ చేసుకోవాలి వాళ్ళు. అంటే ఇలా చెప్పడం కరెక్ట్గా నాకు తెలియదు, ఎందుకంటే నాన్ వెజ్ ఇంటర్ఫేసెస్ ద ఎనర్జీ అండి, ఎనర్జీని తగ్గిస్తుంది. ఓకే, ఎలాగైతే మనకి కళ్ళజోడికి దుమ్ము వస్తుంది అనుకోండి, కనిపించదు కదా, ఆ విధంగా. అందుకని వాళ్ళ అధికారం ఉన్నవాళ్ళు లేకపోతే సిన్సియర్గా ఉంటారు వాళ్ళు బీజాక్షరం సరస్వతి బీజాక్షరం తీసుకుని రోజు సాధన క్రమం తప్పకుండా 6 కనుక చేస్తే బెస్ట్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వస్తాయి. రేపు May 3rd నీట్ ఉందండి, 17th అడ్వాన్స్డ్ ఉన్నట్టుంది నాకు తెలిసి. తర్వాత అది బిట్సాట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మీరున్న స్థితి నుంచి మార్పు తప్పకుండా వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఆ గురుగారు నేను ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలి, పక్క పెట్టేద్దాం ఆస్ట్రాలజీ సంగతి. ఆస్ట్రాలజీ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి, పక్క పెట్టదు. కానీ ఈ యొక్క సాధనతో మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, తర్వాత చేయనటువంటి తపన పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ తెచ్చిపోయిన తర్వాత మన సబ్జెక్ట్ రిటైనింగ్ క్యాపబిలిటీ అండి, తర్వాత రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీ, తర్వాత సక్సెస్ అవుతారు. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటుంటాం, రెగ్యులర్గా ఎగ్జామ్ పెట్టే దాంట్లో 720కి మా అబ్బాయికి 698 వస్తున్నాయండి, 700 వస్తున్నాయి, పక్కా మా అబ్బాయికి నీట్ ర్యాంక్ అంట. కట్ చేస్తే వాళ్ళు వెళ్తే 200 మార్క్స్ కూడా రావు. ఎందుకు అంటే ఆ 3 అవర్స్లో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళే సక్సెస్ అండి. ఆ 3 గంటల ఎగ్జామ్ పేపర్ హాల్లో ఉంటారు కదా మేడం, ఓఎంఆర్ షీట్ దగ్గర, వాళ్ళు ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో వాడే సక్సెస్ అవుతాడు. అందువల్ల ఆ కన్ఫ్యూజన్స్ ఎక్కడ వస్తాయంటే ఒక్కరి బుధుడు వస్తాయండి. బుధుడు వక్రించినప్పుడు ఆయన పాపాధిపత్యం వస్తే అలాంటి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేయండి మీ చాట్స్ అంతా, పిల్లలు ఎవరైతే ముఖం చూస్తుంటారో మీ పిల్లలు టెన్షన్ పడుతున్నారు, ఫస్ట్ రీజన్ ఏమొస్తుంది, అరిచేతులు చల్లగా అవుతూ ఉంటాయి. దిస్ బికాస్ ఆఫ్ ద రెట్రోగ్రేటర్ మెర్క్యూరీ అండి. వక్రచ్చిన బుధుడు చంద్రుడు రాహుతో కలిసినప్పుడు ఇట్లా టెన్షన్స్ వస్తుంటాయి. ఈ సైన్సే కదండి, ఇంటిగ్రేటెడ్ సైన్స్ కాబట్టి మనం చెక్ చేసుకో. చాట్ ఉంది, మా అమ్మాయి చాట్ కొట్టాను, 6 బుధుడు ఉన్నాడు, దీనివల్ల దానికి సంబంధించిన బుధ శ్లోకం చిన్న చదువుకోవచ్చు, లేదు అధికారం ఉంటే వెళ్తాం, లేదంటే జపం చేయించుకుంటాం. ఇలా కనుక వెళ్తే డెఫినెట్గా వాళ్ళ స్టడీస్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ లెవెల్లో గురుగారు ఇంకొద్దిగా బెటర్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు జాతకానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి, డబ్బు ఉన్న దాన్ని బట్టి చేసుకోవాలి. అదే కొంతమంది మేము ఇస్రో సైంటిస్ట్ అవ్వాలంటే వస్తారు చాలామంది పిల్లలు, వాళ్ళకి అవగాహన ఉండదు. ఒక క్లాస్ 4 ఎంప్లాయీ పిల్లలు వచ్చారు అనుకుందాం, లేదా ఒక చిన్న బిజినెస్ మ్యాన్ పిల్లలు వచ్చారు, గురుగానే అవ్వాలి, నాకు పరిజ్ఞానం ఉండాలి కదా. ఆ విషయంగా మనం అయితే ఇప్పుడు యువిక అని ఇస్రో ప్రోగ్రామ్ ఉందండి, యువిక, వాళ్ళు 9th క్లాస్ స్టూడెంట్స్ని తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ 28 ఫిబ్రవరి నుంచి 31 లోపు అప్లై చేయాలి. ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నా 9 సెంటర్స్లో, ఇస్రో సెంటర్స్ అన్నింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 8th క్లాస్ మార్క్స్ బాగుండాలి, తర్వాత వాళ్ళు క్విజ్ ఏదో పెడతారు, ఎన్ని ఉండాలి. మరి వాళ్ళకి ఒక అవగాహన ఇచ్చినోడు అవుతున్నాను కదా ఈ ముక్తగా, ఐటీ ముక్తగా నేను చెప్తున్నాను అనమాట. అలాగే విక్రమ్ సారాభాయ్ తిరువనంతపురం కూడా ఒక 2 weeks ఇంటర్న్షిప్ చేస్తారు. ఇలాంటి దాంట్లో వెళ్ళడానికి అవకాశం. దానికి వెళ్ళాలంటే కాంబినేషన్స్ ఏంటి, సపోజ్ ఒక హై ప్రొఫైల్ ఇస్రో సైంటిస్ట్ కానీ క్రయోజెనిక్ ఫిజిక్స్లో కానీ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే తప్పనిసరిగా గురు కుజ శని గ్రహాలు బాగుండాలి. నేను ఇలా చెప్పాను కాబట్టి ఏదో గురించి చెప్తున్నారు అనుకోకూడదు. మీరు ఇస్రో సైంటిస్టుల యొక్క జాతకాలు, డిఆర్డిఓ సైంటిస్ట్ జాతకాలు, నేను లాస్ట్ టైం ఒకసారి మీకు చెప్పాను, స్టీఫెన్ హాకిన్స్, ఈ కాంబినేషన్ మనం చూసుకుంటే ఈ కాంబినేషన్ చాలా బలంగా ఉంటాయి.
4th హౌస్ ఎఫ్లిక్షన్ ఉంటుంది. 4వ స్థానానికి పాపగ్రహాలకు సంబంధం ఉంటుంది. ఇంజనీరింగ్ కావాలి, హై లెవెల్ వెళ్ళాలంటే అండి ఇలాగా. అలాగే ఒక డాక్టర్ లెవెల్ వెళ్ళాలంటే రీసెర్చ్ థాట్స్, చంద్రుడు, శుక్రుడు, రాహు యొక్క గ్రహాల యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మా అమ్మాయి డాక్టర్ అవ్వాలని నేను అనుకున్నాను. సపోజ్ ఆ అమ్మాయి జాతకంలో దశలు బాగాలేదు, చతుర్థ స్థానం బలహీనంగా ఉంది, కుజుడు గురుడు యొక్క ప్రభావం ఉండటం వలన షీఈస్ గుడ్ అట్ ఫిజిక్స్. బయాలజీ కూర్చొని చదవలేదు, వాళ్ళు స్టూడియోస్ కాదు, నాకు 16 గంటలు 15 గంటలు చదవలేకపోతే నీటికి పంపించకూడదు అంటే జాతకంలో తను ఎక్కువ సేపు కూర్చోలేదు అన్న తాను చూసుకుని నేను తీసుకెళ్ళి ఎంపీసీలో వేసాను అనుకుందాం. ఎంపీసీ వెళ్ళిన తర్వాత ఐఐటీ క్రాక్ చేస్తుందా లేదంటానికి ఆ గురు కుజులు ఏంటంటే ఒక ప్రాపర్టీ, ప్రతి ప్లానెట్కి ఒక గుడ్ ప్రాపర్టీ, నెగిటివ్ ప్రాపర్టీ ఉంటుందండి. ఒక ప్రాపర్టీ ఏమవుతుంది, ఏకసంతాగ్రహాలు వెంటనే పట్టేస్తారు, బాగానే ఉంటుంది, 10 మంది ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళందరికీ మార్క్స్ వస్తాయి, కానీ వీళ్ళు ప్రాక్టీస్ చేయరు. ఈ గురుడు కుజుడు సంబంధం మీరు గమనించండి. ఇప్పుడు మీ పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఎవరైనా సరే, అక్క బాగా చదువుతున్నాడు అక్క వీడు, కానీ ప్రాక్టీస్ చేయడక్క. వాడి జాతకంలో గురు కుజులు కానీ కుజుబుధులు కానీ ఈ కాంబినేషన్స్లో గ్రహాలు ఉంటాయి. అప్పుడు ప్రాక్టీస్ వాళ్ళకి ఏం చేస్తామంటే కూర్చోబెట్టి చెప్పాలి, అరే నువ్వు ఇక్కడ మిస్ అవుతున్నావు, ఇక్కడ మిస్ అవుతున్నావు అని చెప్పినప్పుడు అతనితో మనం ప్రాక్టీస్ చేయించగలగాలి. ప్రాక్టీస్ చేయటం వల్ల ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ, గురు కుజులు రావడం వల్ల వాడే వెళ్తాడు. ఐఐటీ డెఫినెట్గా వస్తుందా అంటే ఐఐటీ సత్సంబంధమైనటువంటి ఫలితాలు అసలు మనకి ఎక్కడ రాదు అనుకున్న, క్వాలిఫై అవ్వలేదు అనుకున్నాం, వాళ్ళు ఐఐటీ కాకపోతే మనకి ఎన్ఐటీస్ ఉన్నాయి 31, అది కాకపోతే 888 26 ఎన్ని ఉన్నాయండి, దాని ప్రతి చోట సీట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయండి, చాలా తక్కువ, 18,000 అక్కడ, ఇక్కడ ఒక 22,000, 6,000, మొత్తం మీద 15-16 లక్షల మంది రాస్తున్నారు కదా, మనం ఇంత కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా. కానీ జ్యోతిష్యంలో ఉన్నటువంటి మూలాన్ని తీసుకుని ఎవరైతే మన పరాశర మహముని వరాహమిహిరులు వారు చెప్పారో, గ్రహాల యొక్క గమనాన్ని, గ్రహాల యొక్క స్థితిగతులు, నాటల్ చార్ట్లు గమనించి వాటిని సాధన చేసుకుంటూ ఈ యొక్క లింగముద్ర ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఈరోజు ఎవరైతే చూస్తున్నారో 15-20 రోజుల తర్వాత డెఫినెట్గా మీకు కామెంట్ పంపిస్తారు, ఇంప్రూవ్ అయింది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అని. నియమంగా చేయాలి. ఒక గ్లాస్ మంచిని తీసుకోవాలి, 15 నిమిషాలు పొద్దున మధ్యాహ్నం చేయాలంటే, ఎక్కువసేపు చేస్తే బాడీ హీట్ అవుతుందండి, అగ్నితత్వం ఉంటుంది, అగ్నితత్వం వల్ల ఏంటంటే మనకి బాడీ హీట్ అవుతుంది. అందువల్ల పిల్లలు ఎవరైతే చూస్తున్నారో, తల్లిదండ్రులు ఎవరైతే చూస్తున్నారో, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, మీరు ఆస్ట్రాలజికల్గా కొన్ని రెమెడీస్ పాటించడం వల్ల. అంటే మళ్ళీ రింగ్ పెట్టుకున్నాను కాదండి, ఒరిజినల్ రింగ్స్ ఎక్కడ ఉన్నాయండి, మనం అన్ని ఎక్స్పెక్ట్ చేసేసాము, అంత గ్లాస్ ఫీల్ దొరుకుతుంది. నేను రుద్రాక్ష వేసుకున్నాను కాదు, సమ్ క్రియ అనేది ఉండాలి, ఇక్కడ క్రియ జరుగుతుంది. ఈ పోస్చర్ వలన న్యూరో ట్రాన్స్మిటర్స్, మన సర్క్యూట్ని క్లోజ్ అవుతున్నాయి, క్రియ జరుగుతుంది కాబట్టి మీకు రిజల్ట్ వస్తుంది. పక్కా కాన్సన్ట్రేషన్ అంటే ఐఐటీ వచ్చేస్తుందా చదవకుండా కాదు, ఇది ప్రాక్టీస్ చేయాలి, టీచర్గా చెప్పింది గ్రహించాలి, చేసి చూస్తే డెఫినెట్గా ఆస్ట్రాలజీగా ఫలితాలు వస్తాయండి. ఇది నా అనుభవంతో చెప్తుందండి, పుట్టిగా చెప్తుంది కాదు. పిల్లలు చాలా మంది మనం చూసామన్నమాట. చాలా వరకు మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకుంటే మనకంటూ ఒక నక్షత్రం ఉంటుంది, రాశి ఉంటుంది, జాతక చక్రం ఉంటుంది, దాంట్లో ఎలా ఉంది, ఉచ్చస్థితి నీచస్థితి, మీరు చెప్పినట్టుగా గ్రహాలకు సంబంధించి ఇవన్నీ చూసి పాపగ్రహాలు ఇవన్నీ వాళ్ళకు ఉన్న తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ధ్యాన ముద్రలు కావచ్చు, చేసేటువంటి రెమెడీస్తో ఫలితం ఉంటుందంటారా? వాటిదే అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఇవి చిన్న చిన్న టిప్స్ లా కనిపిస్తున్నాయి. ఇంకా అలాంటప్పుడు జ్యోతిష్యం అక్కర్లేదు కదండి, గురువు అక్కర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ నాకు అన్ని బాగున్నప్పుడు డాక్టర్ అక్కర్లేదు, నేను బాగా చదువుతానుగా టీచర్ అక్కర్లేదు. టీచర్ అయితే కొంత ఫినిషింగ్ ఇస్తారు కదమ్మా. అలాగే ఎంత గ్రహాలు బాగున్నా అవి ఏ విధంగా రిజల్ట్ ఇస్తున్నాయని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, చాలామంది మా అబ్బాయికి హంస మహాపురుషయోగం ఉంది, మా అబ్బాయి టాప్ వెళ్తాడు, అవ్వకపోవచ్చు. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాల్లో ఒకటి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బిహేవియర్లో హెవీ ఇమ్యునైజర్ అవుతారు ఒకటి. రెండోది ఏంటంటే అమ్మ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో వారు ఉన్న కాంబినేషన్స్ బట్టి నెగిటివ్స్ ఇస్తారు. తర్వాత స్లీప్ ఎప్నియా, ఓకే, నిద్ర సరిగ్గా పట్టకపోవడం. తర్వాత స్కులేసిస్ అనే డిసీజ్ ఇస్తాడు గురుడు 10వ ఇంట్లో ఉంటే కనుక యూ చెక్ ద ఎంటైర్ చార్ట్స్ ఆఫ్ ద స్కులేసిస్ పేషెంట్స్ అండి, స్పైనల్ ఇష్యూస్ పేషెంట్స్ని. ఆ 10th హౌస్లో ఎఫ్లిక్షన్ ఉంటుంది. స్కులేసిస్, నేను ఎంతో మంది స్కులేసిస్ పిల్లలు, చిన్న పిల్లలు చూశానండి. ఓకే, ఎందుకంటే ఆ స్కులేసిస్ వస్తుంది. అదే గురుడు ఉచ్చిలో ఉన్నాడు కదా, ఐఐటీ చదువుతా అన్నాడు కదా గురువు గారు, మంచంలో పడిపోయింది మా అమ్మాయి, నేను అమ్మనంటాను కాదు కదా, నాలో లోపం ఉందండి. జ్యోతిష్యుడిగా నాలో లోపం ఉంది, గురుడు ఒక ప్రాపర్టీస్ నేను గమనించలేకపోతున్నాను. ఓకే, అలాగే శుక్రుడు మరీ బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా నెగిటివ్స్ వస్తాయి, దాన్ని మనం ఆప్టిమైజ్ చేయాలి. గురుడు బలంగా ఉన్నారండి, నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని మనం ముందుగానే తెలిసింది, డాక్టర్ని సంప్రదిస్తారు, తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడం ప్రయత్నిస్తారు, ఇంకొక బిహేవియరల్ యాక్టివిటీస్లో ఉంటే మనం తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తాం. అలాగే శనీశ్వరుడు ఉన్నారు, శశి మహాపురుషయోగాన్ని ఇస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఇండస్ట్రియలిస్టు, ఇది గొప్పవాళ్ళు అవుతారని చేద్దాం. అదే శనీశ్వరుడు వక్రించి ఉన్నాడా, లేకపోతే క్షీణచంద్రుడు తగిలిస్తే సైకలాజికల్ పేషెంట్ అవుతారు. ఒకవేళ బుధ శుక్రులు కలిసి వారు 6-12 స్థానాలు శనిచంద్రుడు సన్యాస యోగం ఉంటుంది. ఈ కార్పొరేట్ గురువుల దగ్గరికి వెళ్ళిపోయి సన్యాసయోగం తీసుకోవడం, తల్లిదండ్రులు బాధపడటం చేస్తూ ఉంటారు, డిఫరెంట్ వస్తుంది. అదే చంద్రబుధులు ఉన్నారా, సైకలాజికల్ పేషెంట్ అవుతారు, కుజబుధులు సైకలాజికల్ పేషెంట్ అవుతారు. సేమ్ కాంబినేషన్స్. గురుచంద్రులు కలిసి గజకేశ్వరి యోగం ఎన్టీ రామారావు గారికి, చిరంజీవి గారికి ఉందని చెప్పి అందరూ అనుకుంటారు. ఆటో డ్రైవర్కి కూడా గజకేశ్వరి యోగం ఉంటుంది, ఆటో డ్రైవర్కి కూడా ఉంటుంది కదా. అక్కడెక్కడ పోతుందని ఏంటంటే లగ్నం బట్టి, లగ్నంలో డిగ్రీస్ని బట్టి అన్నీ మారుతుంటాయి. 30 degrees ఉంటుంది కదా మా లగ్నం, ఆ లగ్నంలో ప్రతి డిగ్రీని మనం చేయగలగాలి. డిగ్రీ 30 / 150 పార్ట్ వరకు వెళ్ళాల్సి వస్తుంది.
అప్పుడు మనకి డిఫరెన్స్ వస్తుంది. అందుకని జాతకం బాగున్నంత మాత్రమే సక్సెస్ అవునండి. అందుకే కదా చిన్నప్పుడు రాశారా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావని, నువ్వు అవ్వలేదు కాబట్టి జాతకం పనిచేయదు. నీకు అందమైన వారి వస్తున్నారు రాశారా కాదు. కానీ మన ఇచ్చిన టైంలో తేడాలు ఉన్నాయి ఒకటి. తర్వాత గ్రహాలు మిగిలిన ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఫుల్ టైమ్ ఆస్ట్రాలజర్స్ ఎంతవరకు ఉన్నారు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, రిసెర్చ్ మీద. అక్కడే పడుతుంది. ఒక గ్రహం పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుందండి. యోగాలు ఉన్నంత మాత్రాన సక్సెస్ రాదండి. అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. మీ జాతకం బాగుందమ్మా, సూపర్ సక్సెస్ అయిపోతావు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, ఆమెకు అది ఉద్యోగం రాదు. ఎందుకని రాదంటే రెండు ఉచ్చగ్రహాలు ఒకటి చూసుకుంటున్నప్పుడు నల్లిఫై అవటము, ఆ వచ్చినటువంటి ఉచ్చస్థితికి వచ్చినందుకు పాపాధిపత్యం వల్ల నల్లిఫై అవటము, కొన్ని లగ్నాలకి ఉచ్చమైన గ్రహాలు అసలు యోగాన్ని ఇవ్వు. అన్ని కండిషన్ నేను చెప్తే కొత్తగా పుట్టించలేదమ్మా ఇవన్నీ. అవన్నీ ఎప్పటి నుంచో రాసుకొచ్చినాయి, 200 సంవత్సరాలు రాసుకొచ్చినవే. ఇవన్నీ ఎక్కడ మనం పుట్టించింది ఏం లేదు. ఆ కాంబినేషన్స్ మనం చేసుకోవాలి. సపోజ్ ఈ రీసెంట్ పాస్ట్లో చూడండి, బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్ వీటి వలన కొన్ని కాంబినేషన్స్లో థర్డ్ హౌస్లో ఉన్నటువంటి గ్రహాల వలన బాగా చదువుకుని హ్యాపీగా ఉండాలి. నేను చూస్తున్నాను చిన్న చిన్న ఇంటర్మీడియట్ పిల్లలకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. దేనివల్ల వచ్చింది? గ్రహంలో రాలేదు కదమ్మా. మనం ఏమనుకుంటున్నామంటే బాగా చదువుతాడని చెప్పాడు గురువు గారు, మా అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటున్నారు. రెండు కోలింగ్ కావట్లా. ఎందుకు వస్తుంది? అందుకని ఆస్ట్రాలజీ ఇంటిగ్రేట్ సైన్స్. థర్డ్ హౌస్లో ప్లానెట్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం సక్సెస్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ గ్రహానికి వచ్చిన కారకత్వం ఏంటి, వారి యొక్క రిఫరెన్స్లు ఏమున్నాయి, మిగిలిన ఎలా చూస్తున్నాయి. గ్రహం అంటేనే బైండింగ్ అండ్ ఫోర్స్, గ్రహం అంటేనే బైండింగ్ ఫోర్స్ కదమ్మా. అవన్నీ గమనించుకున్నప్పుడు అది మంచిగా చేయడానికి మనం నిర్ణయించగలగాలి. ఆ నిర్ణయించడం అనేది జ్యోతిష్యుల యొక్క నాలెడ్జ్ మీదో లేదా సాధన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫాల్ట్ ఎవరిదని జ్యోతిష్యుడు. జ్యోతిషం ఎప్పుడు పర్ఫెక్ట్ సైన్స్, జ్యోతిషం ఎప్పుడు పర్ఫెక్టే. నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను నాకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతా ఉంటున్నాను, లేదా అబద్ధం చెప్తున్నాను, ఏదో చెప్తాను జరుగుతుంది నాకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం. నేను కనుక కరెక్ట్గా ఉండి మంచి నాలెడ్జ్ కనుక ఉండి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అదే మీరు చెప్పారు సైకలాజికల్గా సమస్యలు వస్తాయి, లేకపోతే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, లేదు ఒకసారి ఫెయిల్యూర్ అయిపోతున్నారు. వీటన్నిటికీ సంబంధించి మనం చేసుకున్న పని ఇప్పుడు సైకలాజికల్గా అంటే నాకు డిప్రెషన్ ఆ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏవో నా చుట్టుపక్కల ఉంటాయి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అని ఎందుకు, నేను బాగా చదువుకున్నాను, డెడికేటెడ్గా ఫోకస్గా ఉన్నాను, డిటర్మైన్డ్గా ఉన్నాను అనేది. దీనికి మీరు చెప్పినట్టుగా ఈ గ్రహాలు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయా? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు మనం ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఫెయిల్యూర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్నారు, ఎంతమంది సాక్ చేయబడ్డారు, మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? డెఫినెట్గా వస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు. కిమ్ చింగ్ మన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కదా 89 ఆ ప్రాంతంలో దేవ్ మోటార్స్ ఓనర్ ఆయన అరెస్ట్ చేశారు. మరి ఆయన పేపర్ బాయ్ నుంచి ఎంత హై లెవెల్కి వెళ్ళాడు. తర్వాత మన ఆంధ్రాలో కూడా చెప్పక్కర్లా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ఆయన పెద్దగా వెళ్ళారు, 2007లో ఇలా కింద పడిపోయారు. ఎందుకు పడిపోయారు అంటే జాబ్కి వచ్చేసారమ్మా, కెరీర్కి వచ్చేసి 10th హౌస్ సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. ఇప్పుడు మీరు వచ్చారు నాకు బ్రైబింగ్ ఇవ్వాలనుకున్నారు, నేను తీసుకున్నాను లేదా నా 5th హౌస్ ఇండికేట్ చేస్తుంది, నా 5వ స్థానం 9వ స్థానం ఇండికేట్ చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు నేను ఆగిపోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ వీక్ మైండెడ్ అండి, నేను చంద్రుడు బుధుడు బలహీనంగా ఉంటే నేను డెఫినెట్గా తీసుకుంటాను. ఐ వాస్ కాట్. ప్రతిదానికి జ్యోతిషం చాలా ఉపయోగపడుతుందమ్మా, ప్రతి దానికి ఉపయోగపడి. మరి డిప్రెషన్ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, $1 trillion ఆఫ్ రూపీస్ మందుల మీద పెడుతున్నాం, ఎవరు సక్సెస్ అవుతున్నారమ్మా? షిజోఫ్రెనిక్ మెడిసిన్ లేదు, మరి దాని మీద మనం మెడిసిన్స్ ఇస్తున్నాం, ఎవ్రీ మంత్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. ఎంతమంది షిజోఫ్రెనిక్ నేను చూస్తాను, మెడిసిన్ లేదు. ద అదర్ డే శివరాత్రి రోజు ఒక ఆయన వచ్చారు, తమిళని వచ్చారు, శివరాత్రి హోమం చదువుతుంటే గురుగారు మై సన్ ఈజ్ సఫరింగ్ విత్ సమ్ ఇస్ అన్నాడు. ఈజ్ ఇట్ షిజోఫ్రీ అని, దెర్ ఇస్ నో మెడిసిన్, దెర్ ఇస్ నో రెమెడీ, గో అవుట్ అన్నాను. అంతే. అలా ఎట్లాగా పూజలు ఎన్నో చేశారు, లేదు షిజోఫ్రీకి మెడిసినే లేదు కదా. మరి ముందు గుర్తించవచ్చు. ఎలా గుర్తించుతామంటే సపోజ్ 30 yearsకి క్షీణచంద్రుడు దశ వస్తుంది, బుధుడు బలహీనంగా ఉన్నాడు, పంచమాధిపతి బలహీనంగా ఉన్నాడు, ఇతను సైకలాజికల్ డిస్టర్బెన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి అన్నప్పుడు మనకు తగ్గిపోతుంది. తర్వాత ఓసిడి, క్షీణచంద్రుడు శని కాంబినేషన్, ఓసిడి ఎక్కువ ఉంటారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. చాలా ఇబ్బంది తల్లిదండ్రులకండి, చాలా ఇబ్బంది. నరకం చూస్తున్నారు. తల్లిదండ్రులు చూసినంత హ్యాపీగా ఎక్కడ లేరమ్మా అందరూ కూడా. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు. ఈ మధ్య స్క్రీన్ టైం పెరగడం వల్ల 60 years దాటిన అందరూ కూడా అల్జీమర్స్, పార్కిన్సన్స్ స్క్రీన్ టైం వల్ల వెళ్తున్నారు. డాక్టర్స్కి పెద్ద ఛాలెంజ్ అయిపోయిందండి. రివర్స్లో ఉంది ఇప్పుడంతా. ఇప్పుడు ఈ గ్రూప్ ఏదైతే ఉందో శాండ్విచ్ గ్రూప్ అంటారు, మన గ్రూప్ని 75 వచ్చారు. అటు ఇటు పిల్లలతో స్క్రీన్ టైం పెరిగింది, పెద్దలతో స్క్రీన్ టైం పెరిగింది. స్క్రీన్ టైం పెరగడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ ఎక్కువైపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అంటే వీటిని గమనించడానికి కారణం ఒకటి, సొసైటీలుగా ఏదైతే ఉందో అది కరెక్ట్ చేసుకుంటూ, నా ఫిజికల్ ఎలా అయితే డాక్టర్ గారు డయాబెటీస్ ట్యాబ్లెట్ వేసుకొని వాకింగ్ చేయి, న్యూరాలజికల్గా అతనికి ఏమో కంపల్సరీ తీసుకొని ఫిజియోథెరపీ అంటారు కాబట్టి, అలానే ఇది ఇంటిగ్రేట్ సైన్స్ కాబట్టి దీంతో పాటు ఇంకోటి అంశాన్ని మనం తీసుకోవాలి ముందు జాగ్రత్తగా. ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా అమ్మ ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ అమ్మ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇన్ మెడిసిన్. ఆస్ట్రాలజీలో ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. అంతేగా నాకు వచ్చేసిన తర్వాత నేను పూజ చేస్తాను, 100 రూపాయలు ఖర్చు పెడతాను, 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాను, గుళ్ళ చుట్టూ తిరుగుతానంటే అసలు రాదు. అదేమ్మా అది. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అని మీరు అంటున్నారంటే ప్రతి ఒక్కరు వచ్చి ఎలా చూపించుకుంటారు? ఇప్పుడు నాకేదో ప్రాబ్లం వస్తుంది అనేది ముందే ఐడెంటిఫై చేయడం అంటే, అన్లెస్ అంటిల్ నాకు ఒక డౌట్ ఏదైనా ఉంది. అందుకే ఏం చేస్తారంటే ఆస్ట్రాలజీ పుట్టగానే 11th డే పుణ్యహోత్సవం అయిపోగానే ఒకసారి జనరల్ చెక్ చేసుకోవాలి.
అంటే నేను ఆస్ట్రాలజీని ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ. ఆ రోజుల్లో ఏమవుతుందంటే అమ్మా, ఒక గురువు గారు ఉన్నారనుకోండి, మనకు 100 ఫ్యామిలీలు ఉన్నాయి, ఆయన చూసుకునేవాళ్ళు. ఆ రోజు మనకి కార్ అక్కర్లేదు, లేకపోతే స్ట్రోక్ రావడానికి అక్కర్లేదు, లేకపోతే పిల్లలు చదువుగానే ఏం లేదు కదా, 100 ఏళ్ళ ప్రకారం వెళ్తే. అందువలన 100 ఫ్యామిలీస్ని ఆయన జాగ్రత్త చూసుకునేటోళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుంది, మల్టిపుల్ అయిపోయాయి. అందువలన ప్రతి ఒక్కరు చూసుకోవాలంటే కష్టం అవుతుంది ఐడెంటిఫై చేయడం. కానీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇనిషియల్గా ఒకసారి జనరల్ చెకప్. ఎందుకు అవుతుందంటే మేము ఇక్కడ చాలామంది హ్యాపీగా ఉన్నారు, స్వామివారి నక్షత్రంలో పుట్టాడు, మరి మూడు నెలలు అవ్వకుండా చనిపోతున్నాడు కుర్రోడు, మంచి ముహూర్తం పెట్టారు గురువు గారు కదా అంటే ఎక్కడ అలా అవుతుంది. దాంట్లో మనకి అల్ప ఆయుష్లు ఏమైనా ఉన్నాయా, తర్వాత కర్మశిష్ట దశలు ఉంటాయండి. చాలామంది ఐడెంటిఫై చేయరు. కర్మశిష్ట దశల వలన ఎంటైర్ ఇమ్యూనిటీ ఆఫ్ కర్మ విల్ బి రెడ్యూస్డ్. ఎన్ని రాజయోగాలు ఉన్నాయి, పుట్టగానే వాడి కర్మశిష్ట దశలో పుడితే ఏం పని చేయవు. కంజనిటల్ హార్ట్ డిసీజెస్, గుండె ఇటు ఉంటుంది, మల్టిపుల్ స్క్లరోసిస్, ఓకే, లూపస్ ఎరిథోమెటస్, ఇవన్నీ కూడా ఇమ్యూనోమోడరేట్ డిసీజ్ అంతా కూడా కర్మశిష్ట దశలో పుడుతూ ఉంటాయి. మీరు ఎనీ కైండ్ ఆఫ్ జెనెటిక్ డిసీజ్ ఏదైనా చూడండి, డౌన్ సిండ్రోమ్ కానీ చూడండి, ఏ సిండ్రోమ్ అయినా చూడండి, కర్మశిష్ట దశ 100% ఉంటుంది. తర్వాత లగ్నానికి కానివ్వండి, షష్ఠస్థానానికి కానీ పాపకత్రి యోగాలు ఉంటాయి. 100% ఎవిడెంట్. ఇక్కడ నేనేం దాచేదేం లేదు. ఐఎమ్ రెడీ టు షో. ఇప్పుడు ఎవరైనా డౌన్ సిండ్రోమ్ 10 మంది తీసుకురండి, షియోఫ్రెన్ 10 మంది తీసుకురండి, వాళ్ళ చాట్ చూడండి. డిస్లెక్సియా చిన్నప్పుడు ఎంతమంది చెప్తానమ్మా, డిస్లెక్సియా ఆటిజం చచ్చిపోతున్నారమ్మా, ఐసోలేటెడ్ అయిపోతున్నారు కదా ఫ్యామిలీస్ న్యూక్లియర్ వలన అయిపోతుంది. దానికి మనం జాతలు ఎలా తీసుకోవాలి, ముందుగానే తల్లిదండ్రుల జాతకాలు ఉంటుంది కదా. ఎలా అయితే ఇప్పుడు జీనోమ్ కోడ్, జెనెటిక్స్, డిఎన్ఏ టెస్ట్ వచ్చాయి కదా, డయాగ్నోస్టిక్లో వచ్చాయి కదమ్మా. దానికంటే అసలు ఆస్ట్రాలజీ అంటే డయాగ్నోసిస్. అసలు యాక్చువల్గా ఒక పెళ్లి చేసే ముందే మనకు తెలిసిపోద్ది, ఇద్దరు జాతకాలు 5th house రిఫ్లెక్షన్ ఉందంటే వీళ్ళు వచ్చేటువంటి పిల్లల్లో డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయని చెప్తుంది. అందరు చెప్తున్నారా, మీరు చెప్పట్లేదా, కరెక్ట్గా చూపించుకుంటున్నారు లేదని కూడా ఇంపార్టెంట్ కదా. నేను మీరు డాక్టర్ ఎండి న్యూరో ఫిజిషియన్ అయితే మీ దగ్గరికి రావాలి కదా, నేను ఆర్ఎంపీ క్వాక్ దగ్గరికి వెళ్తే నాకు రిజల్ట్ రాదు కదా. అంటే ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడతారు, దయచేసి అర్థం చేసుకోవాల్సింది. అందువల్ల ప్రతి అంశానికి జ్యోతిష్యంలో ఒక మార్గం ఉంది. ఎప్పుడు అది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, మీరు సాధన చేసుకోవాలి, రెగ్యులర్గా చేయాలి. అందుకని ఫస్ట్ కర్మశిస్తలో ఉన్నారా, కర్మశిష్ట దశలో ఉన్నారా, ఆ దశలు ఎప్పుడు దాకా పనిచేస్తాయి. కొంతమంది వస్తారు, గురుగారు నాకు తులా లగ్నం శని శుక్రులు ఉన్నారు, చిరంజీవి గారికి లగ్నం శని శుక్రులు ఉన్నారు, నేను ఎందుకు సక్సెస్ అవ్వలేదు. అరే అక్కడ ఏ అంశం మారింది 1 డిగ్రీలో, ద్వాదశ అంశం మారి ఆ అంశాలు మనం చెక్ చేసుకోగలగాలి కదా. అందువల్ల కళ్ళు మూసుకుని వెంటనే చెప్పకుండా అండి, బేసిక్గా రీడ్ చేసుకుని చెప్పగలగాలి. చెప్తే అప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సైన్స్గా అండి చాలా ఫలితాలు. అది ఈ నేమ్ ఏ డిసీజ్ అండి, నేమ్ ఏ ప్రాబ్లం, అది ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డెఫినెట్గా ఆస్ట్రాలజీ ద్వారా మీకు సొల్యూషన్ వస్తుంది. ధర్మబద్ధంగా అయిపోతే క్రమంగా చేయాలి. ఇప్పుడు డాక్టర్స్ చైనా వెళ్ళి మనీలో చదువుతారు, FGAP రావట్లేదు, FGAP ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నారు, 7 సార్లు 8 సార్లు 10 సార్లు ఫెయిల్ ఉన్నారు. అక్కడే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. నాలెడ్జ్లో లోపిస్తున్నారా, టెన్షన్ పడుతున్నారా, టఫ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా అవి గమనించుకుని వాళ్ళు సాధన చేస్తే డెఫినెట్గా క్లియర్ అవుతారమ్మా ప్రతిదానికి. అంతే. ఏ స్టేజ్ ఎప్పుడు వస్తుందో ఎలా తెలుస్తుంది అంటే ప్రతిసారి నేను టచ్లో ఉండక్కర్లేదు, అందుకే సాధన చేసుకోవాలి. రెగ్యులర్ సాధన, జ్యోతిష్యం ఎక్కువ కలవద్దు, అదే చెప్పాను కదమ్మా. మీరు చెప్పాను కదా. ఇప్పుడు చిన్నప్పుడు సపోజ్ పుట్టారు, చూపించారు, 11 years వరకు సాధన చేసుకుంటా, అప్పుడుదా తల్లిదండ్రులు ఫాలో అవుతారు. 11 years వచ్చి వాడంతా వాడు సాధన చేసుకుంటాడు. తర్వాత గురుగారు అండి ఈ మధ్య ఎక్కువ టెన్షన్స్ పెరిగాయి కాబట్టి మా అబ్బాయి ఎంపీసీ వెళ్దాం అనుకుంటున్నాడు, లేకపోతే కాంపిటీషన్ రాద్దాం అనుకుంటున్నాడు, ఎలా ఉండబోతుంది, జాబ్స్ ఏమైనా వస్తాయా, ఇలా వస్తాయి. ఇప్పుడు జాబ్స్ వస్తాయని చెప్తే గ్యారెంటీ లేదు, అప్డేటెడ్గా ఉండాలి. ఇప్పుడు జాతకంలో ఎవరికైనా బుధ దశ ఉందమ్మా, నెగిటివ్ దశలు పడ్డాయి, ఈ 21 years తర్వాత వచ్చాయి అనుకోండి, జాబ్లో సక్సెస్ అవ్వడు అతను. 10th house రిఫ్లెక్షన్ ఉందనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ అవ్వరు. మీరు చెప్పండి, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ అయ్యే ఫెయిల్ లేరా, ఎంతమంది ఐఐటి సూసైడ్ చేసుకుని లేరా, డాక్టర్స్ ఫెయిల్ లేరా. ఇప్పుడు ఈరోజు డాక్టర్స్ చేసి వేస్ట్ కదమ్మా. 13 years 14 years చదివిన తర్వాత కార్పొరేట్ అయిన తర్వాత మరి 10th house రిఫ్లెక్షన్ 7th house రిఫ్లెక్షన్ ఉంటే వాళ్ళు మంచి డాక్టర్ అవ్వలేకపోతున్నారు కదా. అన్ని అంశాలు ఉంటాయమ్మా. అంతేగాని నువ్వు ఇదే చెప్పలేరా అని కాకుండా మనం ఆస్ట్రాలజీ ఒక సబ్జెక్ట్గా తీసుకుని కనుక సాధన చేసుకుంటే డెఫినెట్గా వస్తుంది. కాన్స్టెంట్గా ఎలా ఫాలో, ఎప్పుడో ఒకసారి అమ్మ 2 yearsకో 3 yearsకో. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇప్పుడు ఈరోజు మీరు నన్ను కలిసారనుకోండి, ఈరోజు నేను చెప్పింది చేస్తే టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్ నీకు రెమెడీ అక్కర్లా. అంటే అది ఏజ్ ఏదైనా ఉంటుంది, ఏదైనా టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్. పిల్లలు అన్నారు అనుకోండి, పిల్లలు అంటే ఇప్పుడు 10th class అయిపోయింది, ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఉండదమ్మా, పెళ్లి కోసమని, ఉద్యోగం కోసమని, ఇంటి కోసమని ఉంటుంది. నేను చెప్తాను, మీరు ఎలాగైతే ఇంటిగ్రేటెడ్ సైన్స్ అంటున్నానో, ఇంటిగ్రేటెడ్గా మీరు ఆస్ట్రాలజీ ఎలా అంటే, ఒక గ్రహం ఉందనుకోండి సపోజ్, ఇప్పుడు మా అమ్మాయికి కాన్సన్ట్రేషన్ రావడం లేదు, ఓకే, అది చదువుకునే దాంట్లో ఒక మంత్రం చేసుకున్నారు, బుధ స్తోత్రం చదువుకున్నారు, రీప్రొడ్యూషన్ క్యాపబిలిటీస్, టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయటం అయిపోయింది, జాబ్లోకి వచ్చింది అమ్మాయి. జాబ్లోకి రాకుండా అదే బుధుడు ఏం చేస్తాడు, ఇంటెలెక్చువల్ స్ట్రెస్ ఇస్తాడు, ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్, అంటే లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ నుంచి నేను వాడలేను, ఆ బుధ స్తోత్రం కంటిన్యూ చేస్తుంది, టిల్ ల్యాబ్ అక్కడ కొద్దిగా కరెక్ట్ అయింది. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా కన్సల్ట్ అవ్వటం లైట్గా, తన ఇష్టం, లేదనుకోండి సిన్సియర్గా చేస్తే అసలు రాదు ప్రాబ్లం, అది అయిపోయింది. మ్యారేజ్కి వెళ్దాం, బుధుడు వక్రించి బుధుడు, వైటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్ చెక్ చేసుకోండి, 100%. అర్థమైందమ్మా, 100% చెక్ చేసుకోండి. తర్వాత కాఫీ తాగుతున్నాం అందరూ, అల్యూమినియం ఫాయిల్, పార్కిన్సన్స్ కానివ్వండి,
తర్వాత అల్జిమర్స్ కానీ ఈ అల్యూమినియం ఫాయిల్ నుంచి వచ్చేటువంటి అల్యూమినియం కాఫీ ఉంటుంది కదా, Dissolve అయిపోతుంది. అది అవుతుంది కదా కొంత, దానివల్ల పార్కిన్సన్స్ రావడం. ఒక నేషనల్ డైరెక్టర్ వాళ్ళ గవర్నమెంట్ దాంట్లో వాళ్ళ ఆవిడొస్తే మీ ఆవిడకి అల్జిమర్స్ ఉందండి, బుద్ధుడు బాగాలేదని చెప్తే లేదు ఛాన్సే లేదు, మేము హై ప్రొఫైల్ చెక్ చేసుకుంటే అల్యూమినియం కంటెంట్ వచ్చింది బ్రెయిన్లో. అలా తెలిసిందనమాట. అంటే ప్రతి దాంట్లో ఆ అనుభవం ఎలా వచ్చిందంటే ఫస్ట్ బుధుడు వల్ల అల్జిమర్స్ వస్తుంది, పార్కిన్సన్స్ వస్తుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది, ఇవి. తర్వాత మైలిన్ షీత్ ఉంటుంది మనకి వెన్నుముక మీద, ఆ షీత్ ఎఫెక్ట్స్ వస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. ఇవన్నీ కాంబినేషన్స్. మీరు ఓ 10 చార్ట్లు చూడండి, దాని ద్వారా మనం అనాలిసిస్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం 5th హౌస్ ఎఫ్లిక్షన్ ఉందనుకోండి, సంతానానికి ఇబ్బంది, వైటమిన్ డి, థైరాయిడ్ వల్ల వస్తుంది. అర్థమైందమ్మా. అలా కాకుండా బుధుడు కాకుండా చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల దీనివల్ల వస్తుంది. అలాగే చంద్రకుజులు కలిసి ఉన్నారు, చంద్రకేతువులు బలహీనంగా ఉన్నారు అనుకోండి, ఎపిలెప్సీ వస్తుంది. నేను చెప్పట్లేదండి, డాక్టర్స్ దగ్గర లిస్ట్ ఉంటుంది కదమ్మా, వెళ్ళి చెక్ చేసుకోవాలి. మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి, చెక్ చేసుకోవాలి, అన్నీ చెక్ చేస్తాం. ప్రతి డిసీజ్ కాన్స్ డిసీజ్, 5th హౌస్ ఎఫ్లిక్షన్, 6th హౌస్ రిచ్ మ్యాన్ డిసీజ్, ఇలా ఉంటాయి. అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత రిలేషన్షిప్లో, ఫ్రెండ్షిప్లో ఉంటాయి, పార్ట్నర్షిప్లో, ప్రొఫెషనల్గా పార్ట్నర్షిప్ మోసగించబడతా ఉంటారు. దానికి ఎలాగా అప్పుడు ఏం చెప్తామని లీగల్గా బ్లాక్ అండ్ వైట్లో రాసుకోమంటాం. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు విడిపోతారని చెప్తే బాగోదు. ఎందుకని బ్లాక్ అండ్ వైట్లో నామ్స్ రాసుకోండి, రేపు పొద్దున ఇష్యూ వస్తే మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఇలాగనమాట అండి. అది ప్రతి డిసీజ్కి ప్రతిదానికి కూడా జ్యోతిషంలో చిన్న పాయింట్స్ చెప్పారండి, దాన్ని సాధన అదే హైలైట్ చేసుకోకూడదు. నాకు ఇది వచ్చేస్తుందంటే అది వచ్చేస్తుంది అంటారు, అలా చేసుకోకూడదండి. చేసుకోవడం వల్ల మంచిగా చూసుకుని జాగ్రత్తగా సాధన చేస్తే ఏ లెవెల్కి ఆ లెవెల్. ఇది బుధుడు వల్ల మనకి బిజినెస్ పెట్టాలనుకున్నాడు, బిజినెస్లో ఫెయిల్ అవుతుంటారు. బిజినెస్లో ఫెయిల్ అవుతున్నాం కాబట్టి బిజినెస్ చేయకపోతే ఎట్లా అండి మన బిజినెస్ ఫ్యామిలీ అంటే నువ్వు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ తీసుకోవాలి, కన్సల్టెంట్ ఓరియంట్ తీసుకోవాలా, ఫ్రాంచైజ్ ఓరియంట్ తీసుకోవాలా, కమిషన్ ఓరియంటెడ్ తీసుకోవాలా. మెర్క్యూరీ యొక్క పొజిషన్ని బట్టి మనం బేరీస్ వేసి సజెషన్ ఇస్తాం. అప్పుడు నేను ఒక ఏజెన్సీ తీసుకుంటా, ఫుడ్ ఏజెన్సీయో లేకపోతే డయాగ్నోస్టిక్ ఏజెన్సీయో లేకపోతే మీ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాల్సిన స్టఫ్ తీసుకుని వర్క్ చేసుకోవడం. ఇలాగ ప్రతి గ్రహానికి ఒక ఇవి ఉన్నాయండి, వాటిని సాధన చేసుకో. అంటే రీసెర్చ్ జరగలేదు కదా, నేను అడ్వాన్స్మెంట్ లేదన్నాను కదా, రీసెర్చ్ లేదు. ఇది ఇలా జరిగితే ఎట్లా అంటే రీసెర్చ్ లేదు. ఇప్పుడు కూడా మనకి గ్రహణం వస్తుంది 3వ తేదీన 20 నిమిషాలు 5 సెకండ్లు ఉంటుంది. గ్రహణ రోజు అంతా హైరాణ పడిపోతాం. ఎక్కడ కూడా ఎవిడెన్స్, సైన్స్ ఏం చెప్తుంది, నాసా కానీ ఎక్కడ హ్యూమన్ మీద ఎఫెక్ట్స్ ఎవిడెన్స్ లేదు. కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే టెంపరేచర్ తగ్గుతుంది, 5 to 7 degrees ఫారెన్ తగ్గుతుంది. తగ్గగానే మన సర్కాడిక్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది, మన రిథమ్ ఉంటుంది కదమ్మా, డిస్టర్బ్ అవుతుంది. అవగానే కొంత భయం, ఆందోళన వచ్చేస్తుంది, గాబరా పడుతున్నాం. ఆ గాబరా వల్ల మనం రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఒక 40 years బ్యాక్ చేసిన స్టడీస్లో ద సైకాలజీ ఆఫ్ ఇండియా, నెట్లో చూసుకొని సరిపోతుంది, ప్రొలాక్టిన్ ఎక్కువ అవుతుంది అందరిలోని. ప్రొలాక్ట్ ఎక్కువ అవడం వల్ల కొంత డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ ఇంటర్లో కదమ్మా. అది కొన్ని పూర్తి స్టడీస్ ఫారినర్స్ యాక్సెప్ట్ చేయరండి, ఎందుకంటే వాళ్ళ మెడిసిన్ కానీ వాళ్ళ బిజినెస్లకు కానీ ఏదైనా తేడా వస్తుంది. ఎందుకంటే ద ఎకనమిస్ట్ అనేది వరల్డ్ ఫేమస్ వీక్లీ వస్తుందా, దాంట్లో ఏం చేస్తారంటే బ్యాక్ పెయిన్ వల్ల కానీ దీనివల్ల స్కాన్స్ కానీ ఏమైనా $680 billion ఆఫ్ రూపీస్ వేస్ట్ చేస్తున్నారు ప్రపంచంలో అందరూ కలిసి. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్. ఓకే అని చెప్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర పత్రిక అది లండన్ బేస్డ్ ఉంటుంది కదా, మరి ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? అట్లాగే ప్రతి దాంట్లో కూడా మన అప్గ్రేడేషన్ లేకపోవడం వల్ల జ్యోతిషం, మీరు వచ్చారు గురుగారు మంత్రం ఇచ్చారు, ఒక ఇది కట్టారు అది కట్టారు, రింగ్ వేసుకోవడానికి, అలా కాదు కదా. అసలు నేనేం చేస్తున్నాను మీరేం చేస్తానని తెలియాలి కదమ్మా. ఆ రిజల్ట్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఏదేం చెప్పండి, ఎడ్యుకేషన్ ధర్మబద్ధం న్యాయబద్ధం, మళ్ళీ కండిషన్స్ అప్లై అండి. అంతే కదమ్మా. మీ ఆస్తిని లాక్కుని మీ కార్ తీసుకుని వెళ్ళిపోయేసేసి మీ మీద కేసేసి గురుగారు పూజ చేయండి అంటే అవుతుంది. ధర్మబద్ధం న్యాయబద్ధం అంటే మీరు ఇచ్చేటువంటి సేమ్ ఇదేనమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా, 2 కూతురు ఉన్నారు, లేకపోతే కొడుకు అమెరికాలో ఉన్నారు, డబ్బులన్నీ పంపిస్తారు, అమ్మాయి ఏం చేస్తుంది, 3 పేరు మీద రాసేస్తుంది, వాడు వచ్చేసరికి ఏమి ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, మా అన్నయ్య కేసు వేసాడు మా ఆడి మీద నలగాలని చెప్తారు, వాడు ధర్మం కదా యాక్చువల్గా. ఇలాంటి వాటిలో లింక్స్ ఉంటాయి. ఇక్కడ మరి తల్లి ఇబ్బంది పెట్టింది కదా, అలాంటి వాటికి ఎలా తీసుకోవాలి, పూజ చేసి మనిషిత్వ హోమం చేసేందుకు గురుగారు అయిపోతుందంటే అవ్వదు కదా, ఆల్రెడీ ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అక్కడ. ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. ప్రతి దాంట్లో ఒకళ్ళు మోసం చేయడం, మీకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకోటి చేసుకోవడం, అలా చేస్తుంటారు. అందువల్ల ధర్మబద్ధం న్యాయబద్ధం అనేదమ్మా. అందుకని తస్కరించొద్దు, నాకు కష్టార్జితం అయి ఉండాలి. ఇంకోటి ఉంటుందమ్మా, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకసారి డబ్బు పోయాక తిరిగి రాదు, డబ్బు పోయిందా తిరిగి రాదు. గురుగారు లక్ష్మీ పూజ చెప్తాను, నేను నీకు ఒక హోమం చేస్తాను, నష్టద్రవ్య ప్రాప్తి కోసం ఇంకో హోమం చేస్తాను, వస్తుంది అంటే ఎవరికో 2% వచ్చింది అనుకోండి, మంచిదే, సోమవారం వచ్చింది. కానీ రిమైనింగ్ 80% వల్ల జ్యోతిష అబద్ధం, గురు పూజలు అబద్ధం అంటున్నాం కదా. అక్కడ మనం శాస్త్రాన్ని సంరక్షించుకోవడానికి ఇవే అనమాట. అంతే కదమ్మా. నేను 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేసాను, డబ్బులు రావు, మళ్ళీ పూజ చేస్తే ఎట్లాగా?
లేదా లక్ష్మి పూజ చేసినంత మాత్రం డబ్బులు వస్తాయంటే అది కూడా రాదు. కర్మను బట్టి వస్తుంది, ప్రతిదీ కూడా కర్మను బట్టి ఉంటుంది. మీరు చెప్పారు మనకు యోగ ముద్రలు అనేవి ఉన్నాయి, లేకుంటే సాధన అనేది ఉంది, వీటితో మనం కొంచెం కరెక్షన్స్ చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా అండి. రెమెడీస్ అనేవి ఉన్నాయి, పూజలు హోమాలు ఇలాంటివన్నీ ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది, లేకుంటే ఇమ్మీడియట్గా మనకు కావాల్సినటువంటి ఆ రిజల్ట్ వస్తుంది అనేది అందరికీ సెట్ అవ్వదా, అసలే కాదంటారా? అలా శక్తి యథాశక్తి అమ్మ, డబ్బును దాన్ని బట్టి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, మీరు నాకు లక్ష్మీ కుబేర హోమం చెప్పారు, ₹1,00,000 ఫీజు చెప్పారు, నేను చేయలేను, నేను చేయలేను. అదే డబ్బు రాకపోవడానికి కారణాలు నేను బేరీజ్ వేసుకోవాలి. నేను ఒక టీ స్టాల్ నడుపుతున్నాను అనుకుందామండి, దానికి తగ్గ డబ్బు పెరగాలంటే జనాకర్షణ పెరగాలి. ఇక్కడంతా కూడా మంత్రం ఏమన్నీ తంత్రం ఏదో ఉన్నాయని నారాన్ని బలపరుస్తాయి, నారాన్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇప్పుడు మీరు వచ్చారు, నేను టీ స్టాల్ పెట్టాను, టీ తాగుతున్నారు, వెళ్ళిపోయారు, ఈయన వచ్చారు, నేను సాధారణంగా స్టార్ట్ చేస్తే అలా టీ స్టాల్ బ్యాచ్ ఉందా నా దగ్గర, బెంగళూరు ఈ నుంచి వస్తుంటారు అంతా, పాపం వాళ్ళు బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఏమా ఆరా చేసినంత ఏంటంటే ఈరోజు బాగున్నారండి, మీరు బాగా చేస్తున్నారండి అని పలకరించంగానే వాడు 2-3 కలిసి ఫ్రెండ్స్తో కలిసి వస్తారు. నేను యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి నేను క్రీమ్స్ ఏం రాయొద్దని చెప్తానండి. ఏం చెప్తాను, రోజు సాధన చేయి, నీ కళ్ళు బల్బులాగా మెరుస్తూ ఉంటే హ్యాపీగా అవుతావు. డెఫినెట్గా చేసి చూడండి. అక్కడ ఏం లాజిక్ ఏముంటుందంటేనమ్మా, మళ్ళీ అక్కడ జెనెటిక్స్కి వెళ్ళాలి కొంత. ఏంటంటే టెలిమెరేజ్ అనేటువంటి ఎంజైమ్ మనం చదువుకున్నాం, టెలిమెరేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ రెప్లికేషన్ స్టాప్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, డిఎన్ఏ కట్ అయిపోతే ఏజింగ్ వస్తుంది. అలాగే టెలిమెరేజ్ అనే ఎంజైమ్ కనుక కంటిన్యూగా ఉంటే ఏజీ రాదు, కానీ టెలిమెరేజ్ ఎక్కువైతే క్యాన్సర్ వస్తుంది. ఇక మళ్ళీ ఆప్టిమైజేషన్. అయితే ఎప్పుడైతే సాధన చేస్తుంటామో అక్కడ ఆప్టిమైజేషన్, మీరు అందుకే చూసుకోండి, కొద్దిగా ఆప్టిమైజేషన్ లెవెల్స్ వచ్చినప్పుడు అందంగా కనిపిస్తాం మనం, ఆరాబలంగా ఉంటాం. అందంగా అంటే ఆ ఫేస్ అలా అని కాదండి, ఎంత నల్లగా ఉన్నా లేకపోతే ఎలాగా ఇదిగా ఉన్నా అట్రాక్షన్ వచ్చేస్తుంది, గ్లో వస్తుంది. నాకు అదర్డే 4 months బ్యాక్ పాప వచ్చింది, చదవట్లేదు ఇది అని చెప్పేసి, కనిపించగానే శివరాత్రి హోమానికి వస్తాయండి నా దగ్గరికి, నువ్వు రోజు చేస్తున్నావు కదా జపం అన్నాను. ఎలా చెప్తున్నారు, నీ కళ్ళు బల్బులాగా మెరుస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ అనమాట. ఓన్లీ అమ్మాయికి ఏం చేయాలి, మనం సాధన చేయండి, గ్లామర్ పెరుగుతుందండి. నేను అందరికీ చెప్తాను, క్రీమ్లు వాడకండి, మేకప్ వేయకండి. అంటే ఇలాంటప్పుడు వాడాలనుకోండి, కెమెరాల ముందు లైట్స్ లో అప్పుడు తప్ప. అంటే మళ్ళీ మీరు అడుగుతారు, గురుగారు మరి కెమెరా అంటే ఫిల్టర్ అవుతుందా అంటే డిఫరెన్స్ చూస్తారమ్మా. నేను అనేది ఉంటాను, అది కూడా ఏజ్ రిలేటెడ్ కూడా ఉంటుంది కదా, ఏజ్లో అయినా కానీ గ్లో వస్తుంది కదమ్మా. 50 years ఉన్న వాళ్ళు చాలా గ్లోగా ఉంటారు. కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, 60 years వచ్చినా చాలా బలంగా మంచి గ్లో ఉంది, ఇతను యాక్టివ్గా ఉన్నాడు, టెస్టోస్టెరాన్ లెవెల్స్ హెవీగా ఉంటాయి. అది కూడా చూసుకోవాలి. అన్ని అంశాలమ్మ, ప్రతిదీ మనం ఒక 10 మంది పిల్లల్ని, నాన్న నువ్వు లింగముద్ర చేయి, నీ కాన్సన్ట్రేషన్ అవునా, నీ మ్యాథ్స్ ఇంప్రూవ్ అయిందా లేదా, డెఫినెట్గా అవుతుంది, ఛాన్స్ లేదండి. ఐ విల్ ప్రూవ్ ఇట్, చేయమని చెప్పండి సిన్సియర్గా. 15 నిమిషాలు లింగముద్ర, 15 నిమిషాలు, తర్వాత కౌన్సిలింగ్ 6,000. అది ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంట్ చూడండి. దీన్ని నాకు 6,000 మిగిలినట్లే నాకు నెలకి. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మీరు సింపుల్గా మీరు లింగముద్ర చేసుకోండి, నేను ఒక మంత్రం చెప్తాను, ఆ సాధన చేసుకోండి, అది సరిపోతుంది. నేను చెప్తాను కదమ్మా, ఎవరైనా మళ్ళీ మీరు నన్నంటే నేనేదో మార్కెట్ చేస్తున్నట్టు. అదే అది సరిపోతుంది అనుకున్నప్పుడు దెన్ వాట్ అబౌట్ మనం ఇన్ని లక్షలు పెట్టి పూజలు చేస్తున్నాము, లేకుంటే హోమాలు చేస్తున్నాము, రెమెడీ కోసం ఇంకెక్కడో తీర్థయాత్రలకు వెళ్తున్నాము. అవునవును, అందరికీ కాదా అది అసలు? అందరు తీర్థయాత్రలందరికీ రిజల్ట్స్ వస్తున్నాయమ్మా. అందుకే కదా చెడు అందరూ మనల్ని నెగిటివ్ పడుతున్నారు కదమ్మా. అంతే కదమ్మా, అందరు నెగిటివ్ పడుతున్నారు. కుర్రాడు ఉన్నాడు, వాడు తప్పాడు ఏదో, ఇప్పుడు 5 ఏళ్ల క్రితం వచ్చాడట, అప్పుడు బాగానే తప్పాడని మంది. సరే ఏంట్రా అంటే రేపు రారా అన్నాను. పౌర్ణమి రోజు అరుణాచలం వెళ్తున్నా. అరే నువ్వు తప్పా, నువ్వు చదువుకోవాలి. ప్రతి పౌర్ణమికి అరుణాచలం వెళ్తున్నాడు, నువ్వు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, అమ్మా నాన్న డబ్బులు ఎంత, ఎవరో మనం ఏదో అనుకుందాం, ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, అక్కడికి వెళ్ళి ఎంత చేస్తున్నావు. ఓవర్ స్ట్రెస్ఫుల్ టూరిజం అయిపోయింది, ఓవర్ టూరిజం అయిపోయింది మనకి. మరి రిజల్ట్స్ రాకపోతే వాడు ఏం చేస్తే, దేవుడు నమ్మడమ్మా. నేను దేవుడు నమ్మడు కదమ్మా. అక్కడ మన దేవుడిని ఎంత జాగ్రత్తగా వాడాలి, నా దగ్గర ఇక్కడ ఏముందో నేను జాగ్రత్తగా వాడాలి. అంతే కదమ్మా. నువ్వు ప్రతిదాన్ని నువ్వు దేవుడిని బాసర వెళ్ళిపో, లేకపోతే గానగోపురం వెళ్ళిపో కాదు కదా. ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి, 5 ఏళ్ళకో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి స్వామివారిని నాయన అని దండం పెట్టుకుని రావాలి వెంకటేశ్వర స్వామివారికి. మరి ప్రతి నెల 10-15 రోజులకి వెళ్ళిపోతే మిగిలిన వెళ్ళరు. ఎంత ప్రజాధనం, ఫాజిల్ ఫీల్ ఎంత వేస్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి తీస్తావు, నదులు పాడైపోతున్నాయి, అన్ని పాడైపోతున్నాయి కదా అని మీరు మళ్ళీ నెగిటివ్గా పెట్టి. నాకు ఇక్కడ కూడా అనిపిస్తుంది, ఇప్పుడు ఆయన ఆశీర్వాదము లేకుంటే ఆయన అనుకుంటేనే మనం వెళ్ళొస్తాము. ఎక్కడ ఉన్నాడు స్వామి, ఇక్కడ కూడా ఉన్నాడమ్మా, ఇక్కడ కూడా ఉన్నాడు. అంతే కదా. ఇప్పుడు నేను ఎనర్జీని నేను ఇన్వోక్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ కాలిఫోర్నియాలో కూర్చున్న 17,000 kilometers ఉన్నటువంటి కవిత గారు, హైదరాబాద్లో నేను కూర్చున్నటువంటి ఇద్దరు ఒకటే అవుతారు. ఎనర్జీ గురించి మాట్లాడితే మరి స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మన మీద, దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మన మీద. అందుకని మీకెందుకు నేను ఫోన్ చేసామా, మీరు లెటర్ ఇప్పిస్తారు నాకు, మీ టీవీలో ఉన్నారు కదా, అది అలా అక్కర్లేదు కదమ్మా. వెళ్ళిన తర్వాత బాగానే అయిపోయింది, మనం సంతోషం కోసం వెళ్ళాం, కానీ మళ్ళీ ఆయన ఎందుకు బ్లేమ్ చేయటం. నా బిజినెస్లో లాస్ వచ్చింది కాబట్టి నేను దేవుడు నమ్మ పిల్లలండి చాలామంది, ఈ జనరేషన్ మొత్తం అంతే. నువ్వు వెళ్ళు వాడిని అలా. నాకు ఐఐటీ ఎగ్జామ్ రాసింది కదా లాస్ట్ ఇయర్, ఎగ్జామ్ రాసాక వాళ్ళమ్మ జాతకం చెప్పించుకుని వాడు ఫెయిల్ అయ్యాడు. నాకు ఫోన్ చేసి ఫెయిల్. అరే నువ్వు రాసిన తర్వాత కదా చెప్పింది,
రాసిన తర్వాత ఎలా వస్తుంది, నేను రాసిన తర్వాత వస్తుందని నేను చెప్పలేదు. నువ్వు నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వు, లాంగ్ టర్మ్కి ఇవి సాధన. అంటే కానీ 2 రోజులు మంత్రాలు చేయగా రిజల్ట్ రాదు కదమ్మా. అందుకని ప్రతి అంశంలో అమ్మ కొన్ని జాగ్రత్తలు, లిమిటేషన్స్ చెప్పారు. మనం ఓవర్గా చేయడం వల్ల మన మీద నమ్మకం పోతుందమ్మా అందరికీ, వేరే వాళ్ళందరికీ నమ్మకం పోవడానికి కారణం. ఇప్పుడు నదులు చూడండి అన్నీ పాడైపోయాయి. 85,000 కొలిఫామ్ గంగా నదిలో. ఇది యాక్చువల్గా గంగా నదిలో ఏముంటుందమ్మా, యాక్చువల్గా ఫ్లోరిన్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, ఓకే, కాల్షియంకి సంబంధించింది, pH బేస్ ఉంటుంది, విద్యుత్ అయస్కాంత శక్తి రివర్ అక్కడి నుంచి వస్తున్నప్పుడు మన హెల్త్ అంతా నిజంగానే క్లీన్ అవుతుంది. అలా అని చెప్పేసి 100 మంది వెళ్ళిపోయి డ్రైనేజ్లు కలిపేసుకుంటే కష్టం కదమ్మా. అలా ప్రతి చోట ఇప్పుడు గానగాపూర్ మేము చూస్తే బాధేస్తుంది. ఆ డ్రైనేజ్ కలిస్తే అక్కడ తీర్థం తాగుతుంటాడు. అరే స్వామి నువ్వు చేయకరా స్వామి అని చెప్తా, ఎంత చెప్పిన వినరు. అసలు తీద్దాలని చెప్పి ప్రమోషన్ ఎక్కువ చేస్తున్నాం కదమ్మా. డ్రైనేజ్ అన్ని చోట్ల డ్రైనేజ్ కలుస్తున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు మనకి చచ్చిపోతున్నారు చాలామంది కదమ్మా, తెలియట్లే వాళ్ళకి. మేము గుడికి వెళ్ళి వచ్చాము, తర్వాత అడ్డం పడ్డారండి. గుడికి వెళ్ళి వచ్చాము, ఎక్కడ బయట తిన్నాము, చనిపోయారండి మా ఇంట్లో వాళ్ళు, ఇన్ఫెక్షన్ వచ్చాను, ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ. అందువల్ల ఈ మంది మనం కాపాడుకోవాలని నా ఉద్దేశం అమ్మ, నా ఒపీనియన్ మీరు ఒప్పుకోకపోవచ్చు కానీ జనరల్గా. అందువల్ల సాధన చేసుకుంటే ఆ హోమాలన్నీ ఉంటాయమ్మా. నా దగ్గర డబ్బు ఉందని చేసుకుంటాను అంతేనా? అంతే. ఐమాక్స్ ప్రో డబ్బులు 1,70,000 ఉందా ఎంత ఉందో కొనుక్కుంటాను. లేదనుకోండి సామ్సంగ్ 10,000 నాకు చాలు కదా, ఆ కాంబినేషన్లో వెళ్తాం. కానీ నా దగ్గర శక్తి లేదు కాబట్టి బ్యాంక్ లోన్ తీసుకుని ఐమాక్స్ ప్రో కొనుక్కుని ఐఫోన్ కొనుక్కున్న తర్వాత వాడు ఈఎంఐలు కట్టి తర్వాత ఇంటర్లు వేసి గొడవ పడి మళ్ళీ పూజలు చేస్తే ఫలితం రాదు. నా లెవెల్ ఎంతో నేను అంతవరకే ఉండాలి, నా లెవెల్ ఎంతవరకే సబ్జెక్ట్ కానీ ఏదైనా అంతవరకు మనం చేసుకోవాలి. అక్కడ మనం డిఫరెన్స్ వస్తుందమ్మా, అక్కడ మనం చచ్చిపోతున్నామమ్మా. అప్గ్రేడేషన్ లేదు జాతకాల్లో. ఎందుకంటే మనకి వరాహమిత్రుల వారు మీట్రాలజీ, ఆస్ట్రోమీట్రాలజీ, ప్రెగ్నెన్సీ ఆఫ్ క్లౌడ్ అంటే గర్భాన్ని ఎప్పుడు దాలుస్తుంది మేఘం, ఎప్పుడు వర్షిస్తుంది, తర్వాత మీట్రాయిడ్స్, తర్వాత వలయాలు, వీటి గురించి 2000 సంవత్సరాల క్రితం రాశారు ఆయన. ఆస్ట్రాలజీలోనే అన్ని ఆస్ట్రాలజీలో మొత్తం రాసుకుంటూ వచ్చారనమాట. ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, మైక్రోన్యూట్రిషన్స్, బయోస్టిమ్యులెంట్స్ ఎలా వేయాలి అని. ఈ రోజు మన బయోస్టిమ్యులెంట్స్ మాట్లాడతాట ఆయన వరాహ బృహస్సమేత. మీరు కొనుక్కోవచ్చు పుస్తకం, మీరు వెళ్ళి పుస్తకం కొనుక్కొని చదివేసుకోవచ్చు కదా. అది కుక్కుడు అయితే కాదుగా, సంస్కృతంలో ఉంటుంది కాబట్టి కుక్కుడు కాదు, ఇంగ్లీష్లో ఉందంటే రాసేసారు ఎవరో అనుకుంటారు కదా. అందుకని డెఫినెట్గా అమ్మ ప్రతిది ఇంటిగ్రేటెడ్ సైన్స్ కాబట్టి మీరు ప్రతిదానికి అప్లై చేసి చూడండి, ఒకసారి సంప్రదించండి. ఒక లెంతీగా ఒక డిస్కషన్ ఒక 10 నిమిషాలు అరగంట పెట్టుకుని హెల్త్ అన్ని పాయింట్స్ని చిన్నప్పుడు పిల్లవాడు పుట్టగానే, ఇప్పుడు పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ముందుగానే మనం గమనిస్తున్నాం. పెళ్లి చేసేటప్పుడు 2 5th హౌస్లు ఉన్న మనం పెళ్లి చేయొద్దు. మనం ఏం చేస్తాం, 36 పాయింట్లు వచ్చినాయి కాబట్టి పెళ్లి చేస్తున్నాం. 5th హౌస్ ఎఫ్లెక్షన్ చూడట్లేదు. పిల్లలు పుట్టేవాళ్ళు జెనెటిక్ డిజార్డర్స్. నాకు పెద్ద ప్రాబ్లం జెనెటిక్ డిజార్డర్స్ అండి. జెనెటిక్ డిజార్డర్ కళ్ళు లేకుండా పుడుతున్నారు చిన్న పిల్లలు అండి. చిన్న పిల్లలు కళ్ళు లేకుండా పుడతాయి. ఎంత ఆడపిల్ల పుడితే ఎంత నరకం అండి, మామూలుగానే కష్టం, ఎవరికైనా నరకమే. ఎందుకు వస్తున్నాయి 5th హౌస్ ఎఫ్లెక్షన్స్? 5th హౌస్ ఎఫ్లెక్షన్ మీరు అడ్రస్ ఎందుకు చేయట్లేదు? మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన ఎనరు మన చిన్న పాపని తీసుకొచ్చారు, ఏమైనా లేచిపోద్దంట కదా అని. నేను ఎంత 3 నెలలు ఇలా చెప్తుంటే మీకు చెప్పినప్పుడు వినాలి, నా దగ్గరికి ఎందుకు వస్తారని కోపడ్డాను. అంటే జనరల్గా చెప్తున్నానమ్మా. ఇది అయినప్పుడు నమ్మకాలు పోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన నమ్మరు వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది. ఎఫ్లెక్షన్స్ ఆఫ్ 5th హౌస్ అండి చాలా ఇంపార్టెంట్. జ్యోతిషం పెళ్లి చేసేటప్పుడు మన దాంట్లో ఎవరు కామెంట్ చేశారు, నక్షత్రాలుగా చూడాల్సింది మనుషులు మారాలని. మనుషులు మారాలి, నక్షత్రాన్ని అడ్డం పెట్టుకుని కాదు. మనకు ఒక జాతకంలో ఎఫ్లెక్షన్స్ ఉన్నాయి, వాటిని జాగ్రత్త తీసుకోవాలి. నేను ఎమోషనల్గా వెళ్తానా, మావిడ ఎమోషనల్గా వెళ్తుందా? నేను అగ్రెసివ్గా ఉన్నానా, మావిడ అగ్రెసివ్గా ఉందా? నేను ఆప్టిమైజ్ చేస్తే ఇద్దరు మ్యాచింగ్ ఎలా చేయాలి. కానీ 36 పెట్టేస్తే అసలు రాదు, ఇవి గొడవలు అవుతాయి అనమాట. అందుకని ప్రతి అంశాన్ని మీరు తీసుకునే విధానాన్ని బట్టి జ్యోతిష్యం రిజల్ట్స్ వస్తాయమ్మా. యు నేమ్ ఏ టాపిక్. అదే ఇప్పుడు హెల్త్లో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, మనం ఎక్కడున్నాము, కెరీర్తో పాటుగా ప్రతిదీ కూడా జాతకంలోనే ఉందా? అదేదో కన్యాశుల్కంలో గిరీశం అన్నట్టుగా అన్ని మన వేదాల్లో. ఇప్పుడు చూడండి అందరికి ఉద్యోగాలు పోతున్నాయి కదా. జ్యోతిష్యం బాగోక కొన్ని న్యాచురల్ కెలామిటీస్, ఒకటి టైం స్పేస్ డైరెక్షన్ ధర్మబద్ధంగా ఎలా అయితే చేస్తున్నాం ఇక్కడ, దేశము దిక్కు కళాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన పిల్లలకి సాఫ్ట్వేర్ ఎందుకు వెళ్తున్నానన్న, మెటీరియల్ సైన్సెస్ ఉన్నాయి, 3D ప్రింటింగ్స్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఉంది, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఉంటే ఎప్పుడు జాబ్ పోదు కదా. కొంతమంది వెళ్తారు కదా, ఇప్పుడు అందరికీ జాబ్ పోదు అంటే రావాలంటే కష్టం కదమ్మా. జాబ్ 2 లక్షల జీతం ఉన్నాడు, ఎన్ని జాబ్ రావాలంటే కష్టం కదా. ఈ అంశాన్ని కూడా మనకు కరెంట్ తెలుసు. కానీ దానిలో కూడా రీసెంట్గా జాబ్ రావడం చాలా కష్టంగా ఉంది. ఒక కుర్రోడు శ్లోకాలు 3 months బ్యాక్, నువ్వు పొద్దున 6 చేయి, ఎంత చల్లున్నా సరే అమెరికాలో చేయి రాన్నాడు. టెస్లా అవే షాక్డ్, నీకు ఎట్లా వచ్చింది జాబ్ అంటే నేను గురుగారు మీరు చెప్పిన శ్లోకాలే చదివాను నేను అంటున్నా. అంటే నేను గొప్పని కాదు, అది అందరూ మీరు కూడా చెప్పిస్తారు. జ్యోతిష్యం అనేది మీరు 10 రోజులు నేర్చుకుంటూ వస్తుంది. సాధనతో లింక్ అది. సాధనతో ఎలా అంటామో ప్రాబబిలిటీ 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు, ఫ్యాక్టర్
360 degrees. ఆ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? 87,000 ఫ్యాక్టర్ ఎంత వస్తుంది? ఆ ఫ్యాక్టర్లోంచి నేను తీసుకురాగలాలి. 1 year నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం 6 monthsలో. అది ఎప్పుడు వస్తుంది? సాధన ద్వారా వస్తుంది, లేదా సాధన అనమాట. అలాగా అందుకే ప్రతి అంశంలో ఉపయోగపడుతుంది. ధర్మబద్ధం, న్యాయబద్ధం, తర్వాత టైం, స్పేస్, డైరెక్షన్ ఇవి రెండు ఇంపార్టెంట్. అదే. సో ఇప్పుడు పంచాంగంలో ఇవన్నీ ఉంటాయి. మనకి ప్రతిదీ మనం పుట్టిన దగ్గర నుంచి మన ఫ్యూచరు ఇవన్నీ ఉంటుంది అని అనుకున్నప్పుడు పంచాంగాలు ఉండదు కదమ్మా. మనకి ముహూర్తాలు ఇవన్నీ చెప్తూ, ముహూర్తాలకి మళ్ళీ జాతకాలకి వీటన్నిటికీ లింక్ ఏంటి అసలు? ముహూర్తం అనేది ఏంటంటమ్మా, మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు పాజిటివ్ నోట్తో వెళ్ళటానికి. అంటే నేను ఒక చెడు పని చేశాను గత కర్మలో, నాకు తెలియదు, ఓకే, లేదా మిమ్మల్ని ఒక మాట అన్నాను, అందువల్ల చెడు పని అయిపోయింది ఆ కర్మ, సంచిత కర్మ. నెక్స్ట్ నేను మిమ్మల్ని కలవాలనుకున్నప్పుడు మేడం గారు కొబ్బరి నీళ్ళు తాగుతారు అని నాకు తెలిసింది. షూటింగ్ ముందు బయట నిలబడి మేడం కొబ్బరి నీళ్ళు కరెక్ట్గా ఇచ్చా, రేపు పోరా అంటాను నన్ను. అమ్మ అంటే ఆ పాయింట్ ఏదైతే ఉందో గుడ్ ముహూర్తం అనుకుందాం. అలానే ప్రార్థ కర్మలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని నివృత్తి చేయడానికి ముహూర్తం. అర్థమైందా? ఆ పాయింట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అది ముహూర్తం. కానీ ఫాలో అవ్వట్లేదు కదా ఎవరు. మనకి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, లేకపోతే వాళ్ళు వస్తున్నారు, లేకపోతే అలా ఏం అవ్వట్లేదు. తర్వాత ముహూర్తాలు కూడా రోజుకి 10-15 ముహూర్తాలు ఉంటున్నాయి. నెలకి 8 ముహూర్తాలు ఉండవు అమ్మ. అస్సలు అసలు ముహూర్తాలు పెట్టడం మానేసి నేను 15 ఏళ్ళు అయింది. 4-5 ముహూర్తాలు అయితే అసలు ఫాలో అవ్వరు, ఏం చేయరు, అసలు ఏం ఉండదమ్మా, అస్సలు ఫాలో అవ్వరు. 99% ఫాలో అవ్వరు. అలాంటిప్పుడు మనం మన అందుకే వాల్యూ పోతుంది కదమ్మా. దాన్నే చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంకా మళ్ళీ ముహూర్తం దాకా ఎందుకు చూడాలి? అది ఏంటంటే సబ్జెక్టు అమ్మ, ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ. అందుకే చాలా మంది అలా చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మంచి ముహూర్తంలో పెట్టారు కాబట్టి మీ ఇద్దరు విడిపోయాము, మా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ చేసుకున్నారు. ఇక్కడ ఏమవుతుందమ్మా, మంచి ముహూర్తాన్ని పెట్టినప్పటికీ యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని మనం మ్యాచ్ చేసాం అనేది ఇంపార్టెంట్. ముహూర్తం పెట్టేటప్పుడు ఇద్దరు జాతకాలు చూడాలి. ఫైరీగా ఉన్నారు, ఒకళ్ళు వీడిగా ఉన్నారు, మరి ఎట్లా కుదురుతుంది? ఆల్రెడీ ఆ అబ్బాయికి లవ్ అఫేర్ ఉందేమో. తర్వాత ఈ మధ్య పెద్ద నేను అప్డేషన్ లేదంటున్నాను కదా, 3rd gender వచ్చింది, ఎల్జీబీటీక్యూ. చాలా హెడేక్ ఎల్జీబీటీకి రావడం వల్ల చాలా కష్టం. అదే యాస్ట్రాలజీలో ఇండికేటెడ్ అది తెలుసమ్మా. ఎయిమ్స్లో ఒక టాప్ డాక్టర్ గారు ఏదో జాతకం చూపించుకొచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది. యువర్ సన్ ఇన్ లా ఇస్ ఎల్జీబీటీక్యూ అని చెప్పాను నేను. ఉట్టిగా చెప్పడం కాదు, లేదు నేను తెలుసు, నేను డాక్టర్, నా మీద రైజర్ ఆయన, నేను డాక్టర్, నువ్వేంది ఆ డాక్టర్ని కూడా నాకు తెలియదు, ఎవరో చెప్పారు. ఫోన్ చేసి 2 రోజులు మళ్ళీ వచ్చాను నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని. దట్ ఈస్ ట్రూ అండి, ఈస్ టేకింగ్ టెస్ట్ చేస్తాను అని ఇమ్మీడియట్ డైవర్స్ ఇచ్చారు. ఇమ్మని కాదు డైవర్స్, ఎల్జీబీటీక్యూ తీసుకున్న తర్వాత మనకు ఉపయోగం ఉంది. అలాగా జాతకానికి ఛాలెంజింగ్ అని ఎల్జీబీటీక్యూ చాలా ఛాలెంజ్. 3rd gender అనేది తప్పు అయితే వాళ్ళు తిట్టుకుంటారని నేను చెప్తున్నాను. అంటే వాళ్ళని ఎలా జాగ్రత్త తీసుకోవాలి. మన అమ్మాయిని ఇస్తున్నప్పుడు బయటికి ఎలా చేస్తే చాట్లో తెలుస్తుంది. 7th house ఎఫ్లిక్షన్ అండ్ ద పొజిషన్ ఆఫ్ సాటర్న్ అండ్ మెర్క్యూరీ అండి. శని బుధులు ఒక సిచ్యువేషన్ కట్టి పూర్వకాలం చెప్పారు. నపుంసకుడు వస్తాడా, లేకపోతే ఇలా మాట్లాడచ్చో లేదో, ఇలాంటివి మళ్ళీ మీరు వేరే విధంగా హైలైట్ చేయకండి దయచేసి. ఆ కారణం చెప్తున్నాను అనమాట. ఇది ఛాలెంజింగ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత హెల్త్ ఇష్యూస్, అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దానికి ఏంటి, లాస్ ఆఫ్ లిబిడో కారణం ఏంటి, హెయిర్ ఫాలింగ్ అని చెప్పి తెగ కెమికల్స్ వాడేస్తున్నారు. అన్నిటి కూడా ఉన్నాయా ఇందులోనే? కాదమ్మా, కారణాలు మనం చెప్తున్నాం, దాంట్లో ఉందని కాదండి. మీకు అర్థమవుతుందా? కారణం ఇదైనప్పుడు మీరు జాతకాలు లింక్ పెడితే ఎట్లాగా? జాతకంలో తెలుస్తుంది ఎవరు ఇలాంటి ఎల్జీబీటీ 3rd gender వస్తున్నారా లేదో ఉందని. జాగ్రత్త తెలుసుకొని రీచెక్ చేసుకోవాలమ్మా. రీచెక్ కూడా చేసుకోవాలి మనం. అయిపోయింది. అందుకే పూర్వకాలంలో చెప్పేవాళ్ళు అన్ని 7 తరాలు చెక్ చేస్తూ ఉండేవాళ్ళు కదా. అలాగే తర్వాత ఇవన్నీ రావడానికి కారణం నెగిటివ్ క్యారెక్టర్ అదైనప్పుడు, నేను ఒక మెడిసిన్ వాడుతున్నాను, ఆ మెడిసిన్ వల్ల లాస్ ఆఫ్ లిబిడో వచ్చింది, లేదా కెమికల్ ఫ్యాక్టరీలో వాడుతున్నాను, ఈజ్ ఎక్స్పోజ్ టు ద పిరిడిన్ అండి. ఆ పిరిడిన్ వల్ల లాస్ ఆఫ్ లిబిడో అయింది. మరి రేపొద్దున 5th house ఎఫ్లిక్షన్ ఉంది అమ్మాయికి, ఆ అబ్బాయికి 5th house ఎఫ్లిక్షన్ ఉంటే దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ హిడెన్ ఉందని తెలిసినప్పుడు మన మ్యాచ్ని ఆపేస్తాం అంతే. అది కరెక్ట్ టైం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, జెన్యూనిటీ ఉండాలి అందరూ. అంటే టెస్ట్ చేయడానికి కాదు కదా, జెన్యూనిటీ లేదంటే ఉంటుంది. సో ఇప్పుడు మనల్ని మనం వ్యక్తిగతంగా చూసుకోవాలి అంటే నీ సైకాలజీ లేకుంటే నీ స్వభావాలు ఇలాంటివి అనేవి ఉంటాయి. బట్ ప్రతి దానికి అందులో లింక్ ఉంది, దాంట్లోంచి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. అవునండి, మనం ఎలా నడుస్తున్నాము, ఎలా తింటున్నాము, ఏం చేస్తున్నాము అంటే అలా అని కాదు, అంత పర్టికులర్ కాకుండా బేసిక్గా తెలుసుకుంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి నేను అంటున్నానమ్మా. ఇప్పుడు నేను మా అమ్మాయికి వేరే వాడు సంబంధం అవుతుంది అంటున్నారు అమ్మ గురువు గారు, చాలామంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవుతా అంటున్నారు, ఏం చేయాలి? అమ్మ మీ అమ్మాయిని రెగ్యులర్గా సాధన చేయమను, ఓకే, అట్లీస్ట్ వెజిటేరియన్ అవుతాడు, మై జాబ్ ఈజ్ ఓవర్. అంటే ఇప్పుడు దాంతో నాన్ వెజ్ తినే వాళ్ళకి కొంచెం ఇది చేస్తే వెజిటేరియన్ కాదమ్మా, మీరు దాని కాదు. ఇప్పుడు మా అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను తెలుసు, జాతకం ఇప్పుడు ఎవరో చెప్పారు, మళ్ళీ మీరు కాంప్లికేట్ చేస్తారు. 7th house రిఫ్లెక్షన్ ఉంది కాబట్టి మీరు సహజంగా జ్యోతిషి దగ్గరికి వెళ్తే మీ అమ్మాయి లేచిపోద్దండి, మీ అమ్మాయికి 2 పెళ్ళి అయింది, 3 ఎక్కువ 99% ఎన్కాషింగ్ ద సెంటిమెంట్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ గుర్తుపెట్టుకోండి అన్నప్పుడు వచ్చారు. నిజంగానే 7th రిఫ్లెక్షన్ ఉంది, 7వ స్థానం పాడైపోయి ఉంది, నిజంగానే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది అనుకుందాం. ఫస్ట్
సరే నేనే ఉంటానంటే దానికి మెడిసిన్ ఉండదు. పూర్వకాలంలో 30 ఏళ్ల క్రితం ఏ గ్రహాలు ఉన్నాయి, ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలా? టైమ్ స్పేస్ డైరెక్షన్ రూల్, టైమ్ స్పేస్ డైరెక్షన్. పూర్వకాలంలో ఆడపిల్ల అనగానే ఎవరు పలకరించి అరే పలానా శాస్త్రి గారు అమ్మాయి అంటారా, పలానా రెడ్డి గారు అమ్మాయి రేమో పెళ్ళి అయిపోయేది, హ్యాపీగా ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు, ఏదైనా సరే భయం అనేది ఎవరికి లేదు కాబట్టి వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో అమ్మ మీ అమ్మాయికి లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది, కొంత సాధన జాగ్రత్తగా చేయమను. సపోజ్ మీరు వెజిటేరియన్స్ అయితే మీ చుట్టూ వెజిటేరియన్, అమ్మాయి చుట్టూ వెజిటేరియన్ తిరుగుతూ ఉంటాడు. అమ్మ ఇలా జరిగింది కాబట్టి నేను చెప్తాను, ఇచ్చే సజెషన్స్ ఏమమ్మా. నేను ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే నో అని చెప్పను నేను, దాన్ని ఎవరు మార్చలేరు, లీగలైజ్డ్ అది. ఓకే, అంతేగాని పూజ చేయండి లవ్ మ్యారేజ్ వల్ల 10 లక్షలని ఖర్చు పెడతాం, 20 లక్షలు ఖర్చు పెడతాం, పూజ చేయండి మా అమ్మాయిని మార్చేయండి, అలా కాదు. ఇక్కడ ఏంటంటే మనం చేసుకోవాల్సి ముందుగానే. సో 8th క్లాస్ 9th క్లాస్లో వచ్చినప్పుడు సోర్స్ ఇలా ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకుని అని చెప్తాం. తప్పు అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. గురుగారు మీరు చెప్పినట్టే అండి, వేరే కమ్యూనిటీలో వెజిటేరియన్ దొరికాడండి, హిందీలో దొరికాడు, చాలు, మోర్ దెన్ దిస్. అలా ఇంటర్ రిలీజియస్, తర్వాత ఇంటర్ రిలీజియస్ కాకుండా ఇంటర్ రేషియల్ మ్యారేజెస్ కూడా ఉంటాయి. ఇంటర్ రేషియల్ మ్యారేజ్ను కూడా ఆ గురువు శుక్రుడు యొక్క స్థితిగతులు 7th హౌస్ ఎఫ్లిక్షన్ బట్టి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. దాని మీద రీసెర్చ్ జరిగిందా? నేను అది ఎగ్జాక్ట్లీ ఇంటర్ రేషియల్ అన్నారు. వాళ్ళు అవన్నీ ఎలా ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళది ఏ జాతకం ఉంది, లేకపోతే ఎలాంటి జాతకం అని కాదమ్మా, చేయరు. ఇక్కడ ఒక పాప అబ్బాయి ఉన్నారు అనుకోండి ఎవరన్నా, ఆ అబ్బాయి జాతకంలో 7th హౌస్ ఎఫ్లిక్షన్స్ గురు శుక్ర కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఛాన్సెస్, సపోజ్ ఇండియాలో ఉంటే అవ్వదు కదా, ఇండియాలో ఉంటే ఏమవుతుంది, ఒక వేరే వాళ్ళు వేరే చోట చేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది డిఫరెంట్గా. బయటికి వెళ్ళినప్పుడు ఛాన్సెస్ ఉంటాయి కదా. అమెరికాలో ఉన్నారు, ఇంటర్నేషనల్ మీద ఛాన్సెస్ ఉంది, అక్కడ ఇంటర్ కాస్ట్ ఇంటర్ రేషియల్గా ఉండడానికి అవకాశం ఉందా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు యూఎస్ కానీ యూకే కెనడా నుంచి వచ్చే సంబంధాలు అడిగే వాళ్ళలో గురుగారు మా అబ్బాయి అమ్మాయిని చేసుకుంటే చాలండి అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ అది, మా అబ్బాయి అమ్మాయి చేసుకుంటే చాలు. ఎక్కువైపోయింది కదమ్మా అక్కడ, అంత పెద్ద ప్రాబ్లం. చాలా కత్తి మీద సాము అంటారు, ఉట్టిగా మనం చెప్పేసుకుంటే అవదమ్మా. అలా ప్రతి అంశాన్ని నేను చెప్తే ఎలా అనిపిస్తుంది అంటే అన్నిటికీ ఇదేనా అంటారు. యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా నేను చూసినటువంటి పర్స్పెక్టివ్గా నేను గమనిస్తున్నాను, గమనించిన పాయింట్స్ మీకు చెప్పాను. నేను కుక్కుడిగా తీసుకొచ్చి అది చెప్పడం లేకపోతే దాని మీద చేసుకుందాం అని నేను అనట్లేదండి. ప్రతి పాయింట్కి ఆస్ట్రాలజీ మీకు సహాయపడుతుంది, ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. అందుకని నేను ఒక డూప్లికేట్ రింగ్ వేసుకుని నాకు వచ్చేస్తుంది అనుకుంటే అవ్వదు, కోట్లు వస్తున్నాయంటే అవ్వదండి. అక్కడ కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటిగ్రేటెడ్ సైన్స్ అన్నారు కదా, ఇంటిగ్రేటెడ్ సైన్స్ అంటే యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ అండ్ దట్ ఇంటిగ్రేట్స్ ఎవ్రీథింగ్. అంతే కదమ్మా, అంతే కదా. నాకు అన్ని ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి, ఇప్పుడు ఎనస్థిషియా వస్తారు, ఎండిడిఎం ఎనస్థిషియా అంతా చేసుకుని వస్తారు. ఏమమ్మా ఏంటి వాళ్ళు వస్తారు, గురుగారు ఇది ఇది అని చెప్తారు. చెప్పిన తర్వాత పెళ్ళి కాదు. ఈ రోజుల్లో సిచ్యువేషన్ అంటే నైట్ అంతా నువ్వు అక్కడ ఉంటావు. ఫస్ట్ మన అమ్మాయికి ఎనస్థిషియా అబ్బాయి వచ్చాడు అనుకోండి, వద్దంటాం. రాత్రి అంతా డ్యూటీలో ఉంటాడు, ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉంటాడు కదమ్మా. చెప్తాం బాబు నువ్వు ఏదో ఎంఎస్సీ బాటనీ చదువుకున్న అమ్మాయిని కానీ లేకపోతే ఇంకో అమ్మాయిని చూడు లేదా అని చెప్తాం. మరి పిల్లలు పుట్టలేదన్న వెంటనే సుబ్రహ్మణ్యం చెప్పాము, సుబ్రహ్మణ్య ప్రతిష్ట చెప్పాం. మీరిద్దరు నైట్ షిఫ్ట్లో ఉంటున్నారు, ఆ ఒక చోట ఒక చోట. ఫస్ట్ అది కాదు కదా, ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి, అక్కడ మనకు ఉపయోగపడుతుంది. నాకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా నేను పిలుచుకున్నామా, పూజ చేసి సుబ్రహ్మణ్య స్వామి జపం చేసి కుక్కే వెళ్ళరా, సర్ప సంస్కారం చేయించి పిల్లలు పడతారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అవ్వదు కదమ్మా. అందుకే నా నాలెడ్జ్ అనేది జ్యోతిష్యుడికి అవసరం. డాక్టర్ గారు ఎలా అయితే వెళ్ళగానే హైట్ వెయిట్ వైటల్స్ అన్ని చేస్తారో చేయటం అనమాట. అంతే నేను చెప్పేది. కొంతమందికి బాధ అనిపించవచ్చు, వాస్తవం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే దాంట్లో నా ఇంపార్టెన్స్ ఏం లేదు కదా, జ్యోతిష్యం ఇంపార్టెన్స్. జ్యోతిష్యం అలా ప్రతి దాంట్లో ఉంటుంది, వాళ్ళు ఉండే విధానం. ఇప్పుడు పోలీస్ ప్రొఫైల్ ఉంటుందమ్మా, మీ ఇద్దరు భార్యాభర్తలు విడిపోతారని. ఎలా విడిపోతారు? రిపోర్ట్ ఆయన 24 hours డ్యూటీలో అక్కడ ఉంటాడు. 7th హౌస్ రిఫ్లెక్షన్ ఉంది కదా, సైంటిస్ట్ ఉంటాడు, 24 గంటల లైఫ్లో ఉంటాడు. అందుకని 7వ స్థానం బాగాలేదంటే 2వ పెళ్ళి అవుతుంది. ఈ మధ్య నేను చూస్తున్నానండి 2వ పెళ్ళి అవుతుంది అన్నారండి. టెన్షన్ పడతారు తల్లిదండ్రులకి. ఎంత టెన్షన్ అమ్మా, నరకం చూస్తారమ్మా, నిద్రపోరమ్మా, నిద్రపోరు అసలు. చాలా నాకు ఎంత పెయిన్ అనిపిస్తుంది అంటే అంత పెయిన్ అనిపిస్తుంది. నువ్వు 2వ పెళ్ళి అవుతుంది ఎలా చెప్తాం? 2వ పెళ్ళి అవడానికి కాదు, వచ్చే ప్రొఫైల్ వచ్చిందని బట్టి, వచ్చే ప్రొఫైల్ బట్టి మనం చూసుకుంటాం. కొంతమంది ఈ ఎన్టీపీసీ లాంటి జాబ్ చేస్తారు, పవర్ గ్రిడ్లో జాబ్ చేస్తారు, గేల్లో జాబ్, తొందరగా పెళ్ళిళ్ళు కావు. నాకు లైవ్లో కూడా టీవీలో అందుకుని అడిగేవాళ్ళు, ఏమంటే మా అబ్బాయి పెళ్ళి కావడానికి కానీ పవర్ గ్రిడ్ జాబ్ అని వదిలేయాలి, సబటికల్ తీసుకుని యూఎస్ అనుభవం, యూఎస్ పోయి కొన్ని రోజులు 5 సంవత్సరాలు చేసుకుని పెళ్లి చేసుకుని మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారో తీసుకో. సజెషన్ అనమాట. ప్రతి చోట అండి వాళ్ళు చేస్తే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు బయట ఉంటాయి డ్యూటీస్. పెళ్ళికి ఎవరు ఇవ్వరమ్మా, మన అమ్మాయిని ఎందుకు ఇస్తాం మనం? అమ్మాయి వాడు హైదరాబాద్లో ఉండాలి, అది బెంగళూరులో ఉండాలి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ ఏదైనా ఉండాలి, అది ఇస్రో కానీ ఏదైనా అయి ఉండాలి, మనం మంచిగా చూసుకోవాలా అంతే. అంతేగాని ఎక్కడో డెహ్రాదూన్లో జాబ్ చేస్తున్నాడు, బొంగాయిగాంలో ఎక్కడో ఉన్నాడు, ఓఎన్జీసీ చాలా టఫ్ జాబ్. ఓఎన్జీసీ వచ్చారంటే పెళ్లి సంగతి నేను ప్యాకప్ కూడా చేయను. నువ్వు ఏదో డిగ్రీ అమ్మాయిని, ఇంటర్మీడియట్ అమ్మాయిని, ఏదైనా వేరే క్యాస్ట్కి సంబంధించి ఏదైనా చేసుకుని అడ్జస్ట్ అయిపోయి పెళ్ళి అయిపోతుంది. అంతేగాని నా డెఫినెట్ ఐ షుడ్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అంటే అవ్వదు. ఓఎన్జీసీ పిల్లలు ఎంతమందో తెలుసా, ఐటీ పిల్లలు ఉన్నారు నా దగ్గర, అబ్బాయిలు. పెళ్ళి కావు, ఎందుకు ఎక్కడో వేస్తారమ్మా వాళ్ళని, ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. ఓన్లీ కాకినాడలో ఉంటే మనం పెళ్లి చేస్తాం, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు గొడవలు అవుతాయి.
గొడవలు అవడానికి కారణం ఏంటి? కాకినాడ నుంచి వాడు బొంగాయి ఎక్కడ వేసారనో లేకపోతే గుజరాత్ ఎక్కడ వేసారని చూసుకుంటారు. సీషోర్లో ఉంటారు కదా. ఇలాంటి జాబ్స్ కూడా మర్చెంట్ నేవీ సంబంధం వచ్చింది, 7th హౌస్ ఎఫ్లిక్షన్ ఉంది, 7వ స్థానం పాడైపోయింది, మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే 6 నెలలు ఆయన అక్కడ ఉంటున్నారు షిప్లో, 6 నెలలు ఈ ఒక్కతే ఉంటుంది. అంతేగాని డజంట్ మీన్ దట్ ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అవుతుంది చెప్పకూడదు. నేను అక్కడ మన జ్యోతిష నమ్మకం, నేను బాగానే ఉన్నాను కదా గురుగారు మీరు అలా చెప్పారంటారు వాళ్ళు. అప్పుడు జ్యోతిషం అబద్ధం అవుతుంది. జ్యోతిషం ఎప్పుడు అబద్ధం కాదండి, నేను అబద్ధం అవుతా అయితే. సో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. జ్యోతిషం మీద రీసెర్చ్ అనేది జరగలేదమ్మా. ఈ ఫారినర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మనం నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ పుస్తకాలు లేవుగా, తగలబెట్టేస్తారు కదా చాలా వరకు, కొన్ని ఇన్ఫర్మేషన్స్ లేవు మన దగ్గర, అందువల్ల ఇబ్బంది వస్తుంది. తర్వాత మనం కూడా అంటే మరి మూఢనమ్మకం చేస్తున్నాం. మూఢనమ్మకం ఇప్పుడు మనకి మోడర్న్ హ్యూమన్ ఎవాల్వ్ అయింది 0.01 మిలియన్ ఇయర్స్ బ్యాక్, అంటే నాట్ ఈవెన్ 10,000 ఇయర్స్ అకార్డింగ్ టు జియోలజికల్ టైమ్ స్కేల్. అది కూడా మనం నమ్మాలి కదా. 15 లక్షల సంవత్సరాల క్రితమే మన ఇండియా ఫామ్ అయింది. సబ్ కాంటినెంట్కి వెళ్ళి హిమాలయాలకి వెళ్ళి ఢీకొట్టుకుని హిమాలయాలు ఫామ్ అయ్యాయి, అది నమ్మాలి. ట్రయాసిక్, జురాసిక్, క్రెటేషియస్, దెర్ వాజ్ ఎ మెరైన్ రెగ్రెషన్, ట్రాన్స్గ్రెషన్, క్రెటేషియస్ పీరియడ్. మొత్తం అలాగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది భూమిలో ఎవాల్యుయేషన్. ఇవన్నీ మనం మాట్లాడకుండా అన్నీ చెప్తే మీరు సైన్స్ స్టూడెంట్ మీరు నమ్మరు. నేను చెప్పేది మీరు సైన్స్ స్టూడెంట్ అండి, మీరు నమ్మరు. అని మనం ఎలా ఉండాలి? మోడర్న్ ఎవాల్వ్ అయింది 0.01 ఫ్రమ్ క్యాంబ్రన్ నుంచి టిల్ మయోసిన్ వరకు మనం తీసుకుంటే కనుక జియల్ టైమ్స్కి ఇలా ఉంది. దాన్ని మనం బేరీజ్ వేసి మనం పురాణాల్లో చెప్పిన దాన్ని రెండింటిని తీసుకుని ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు మన వాస్తవం, రాముల వారి వాస్తవం, కృష్ణుడు వాస్తవం, కానీ మధ్యలో చెప్పిన దానికి దీనికి మ్యాచ్ చేయడంలో మనం ఫెయిల్ అవ్వడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో బాగా ఉంది అంటున్నారు, కానీ మన వాటిని ఎక్కువ రుద్దుతున్నాం కదమ్మా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అని రెండింటిని మనం అందుకే ఇంటిగ్రేటెడ్ సైన్స్ అంటుందమ్మా. అది నేను చెప్పింది కొంతమంది నచ్చకపోవచ్చు అండి, బట్ వాస్తవం మనం మాట్లాడుకుంటే ఇదవుతుంది. అదే ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ తర్వాత మళ్ళీ పేరెంట్స్ హాలిడేస్ కంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎక్కడ జాయిన్ చేయాలి అనే ఆ టెన్షన్లోనే పేరెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి ప్రతిదానికి మనం ఏదో పూజ చేసుకోవాలి, లేదు ఏదైనా మంచి జరగాలి అంటే గుడికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు మీరు? అంటే ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళంతటా వాళ్ళ సాధన, ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, మంచి గురువు కానీ ఎవరైనా దొరుకుతారు అనుకున్నప్పుడు వాళ్ళతో మంచిగా చెప్పించుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకటి. రెండోది ఏంటమ్మా, సాధన అనేది ముఖ్యం అమ్మా. ఈ యొక్క 5 నెలల్లో వాళ్ళు రెగ్యులర్గా 15 నిమిషాలు లింగముద్రలో సాధన చేయడం, పొద్దున సాయంత్రం. వాళ్ళ హాస్టల్లో ఉన్నా సరే చేసి చూడమనండి. రిజల్ట్స్ వాళ్ళకి వీక్లీ టెస్ట్లో 720కి, నీట్లో 220 వస్తున్నాయంటే 320 వెళ్ళకపోతే డైరెక్ట్ కింద కామెంట్ పెట్టమనండి. నేనేమడుగుతాను, నువ్వు పొద్దున కంపల్సరీ చేసావు, ఆ గ్లాస్ మంచిని తీసుకొని నియమంగా చేసావు అని అడుగుతాను. డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ 100% ఇంప్రూవ్ అవుతాయి. పైసా ఖర్చు లేదు, డబ్బులు ఉన్నాయి. గురుగారు మేము ఎవరైనా మంచి ఆస్ట్రాలజీని సంప్రదించి వాళ్ళు చెప్పేదాన్ని కొంత ఫాలో అవటం. రింగ్లు నేను చెప్పట్లేదు, రుద్రాక్షలు రింగ్లు నేను చెప్పను కాదు, చెప్తాం. ఒరిజినల్ దొరికితే చెప్తాం. క్యాపబుల్ అనుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎల్ఎస్ఎఫ్ఐఆర్ వేసుకోవాలంటే కనీసం ఒరిజినల్ దొరకాలంటే అండి 50-60 వేలు. గోల్డ్ మళ్ళీ ₹1,00,000 పిల్లలకి ఎందుకు అంత అండి? అందుకని వద్దు. అందువల్ల సాధన చేయడం. తర్వాత వాళ్ళు పూర్తి జాతక విశ్లేషణ. ఇప్పుడు May 3rd నీటు, 17th అడ్వాన్స్ అనుకుంటా అండి. ఆ టయానికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? సపోజ్ నా జాతకంలో బుధుడు బలహీనంగా దశింది అనుకోండి, డెఫినెట్గా ఫెయిల్, కన్ఫ్యూజ్ అవుతాం. గ్యారంటీగా నేను కన్ఫ్యూజన్ వల్ల పోతున్నాం. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి తల్లిదండ్రులు పక్కన కూర్చోబెట్టి ఎక్కువ సాధన చేయించాలి. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను కదమ్మా, ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే ఏనా బియ్య 3.10, 3.01 కన్ఫ్యూజ్ పెట్టి 3.10 పెట్టాను అని. ఈ కన్ఫ్యూజన్ పోవడానికి సాధన చేయడం వల్ల తల్లిదండ్రులు పక్కన కూర్చొని, అరే ఈ బుధుడు వల్ల నువ్వు సాధన చేయి, ఎక్కువ ప్రాక్టీస్ చేయి. బుధుడు వల్ల వస్తుందంటే బుధి జపం చేసి కూర్చోవడం లేదమ్మా, ఇది ఉంది కాబట్టి నాకు అది నేను చేయమన్నాను, అయిపోయింది. తర్వాత ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల నాకు లాస్ ఆఫ్ ఓరియంటేషన్ వస్తుంది. లాస్ ఆఫ్ ఓరియంటేషన్ మా టీచర్ అంతా చెప్తా ఉంటున్నారు. అంతే కదమ్మా, 1,26,000 అంత ఉన్నామా నీటు, రాసేది 24 లక్షలు 20 లక్షలు రాస్తున్నారు. మరి మిగిలినందరికీ లాస్ అవుతుంది ఎక్కడండి? లాస్ ఆఫ్ ఓరియంటేషన్ ఉంటుంది కదా, దాని కారణం శని చంద్రులు అవుతారు. అప్పుడు ఎంప్టీనెస్ పోవడానికి శూన్యముద్ర చేసి చూడండి. ఇప్పుడు నాకు భీతిగా ఉంటుంది, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నేను ఒంటరిగా ఉన్నా, నాకేం రావట్లేదు, లాస్ ఆఫ్ ఓరియంటేషను ఇవన్నీ ఉన్నాయి. అంటే అన్నీ తగ్గుతాయా అని కాదండి. సివియర్గా అయినప్పుడేమో డాక్టర్ సలహాలు తీసుకుంటాం. సివియర్ కాకుండా మైనర్గా ఉన్న స్టూడెంటేజ్లో పెద్ద సివియర్గా ఉండదు కదమ్మా, దానికంటే శూన్యముద్ర అంటారు. ఎంప్టీనెస్ తగ్గిస్తుంది. జస్ట్ శూన్యముద్ర ఇది 5 minutes చేయండి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్, లాస్ ఆఫ్ ఓరియంటేషన్ కనుక తగ్గకపోతే అప్పుడు అనండి ఐఎమ్ ఛాలెంజింగ్. డెఫినెట్గా ఇది చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత డబ్బు ఉన్న వాళ్ళు మళ్ళీ మంచి జపం చేసుకోవడం, జపము, క్షీరతర్పణ, హోమందానం, అనుష్ఠాన పరులతో చేయించుకోవాలి. మామూలుగా మళ్ళీ 10 మందిని పెట్టుకుని చేసుకోవద్దు. ఒక గురువు, ఒక ఎవరైతే ఉన్నారో ఒక ఋతికుడు ఉన్నారనుకోండి, అనుష్ఠాన పరుడు ఒక ఆయన ఉన్నారు, పలానా శర్మ గారు, ఆయనే మొత్తం జపం చేయాలి. 10 మంది వస్తే నాకు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ నాకు తెలియదు.
నేను ఎక్కడి నుంచి వస్తున్నాను తెలియదు కదమ్మా. ఇప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్ళాను, మీరు పిలిచాను, నేను వచ్చాను. ఇంకో ఆయన మీరు అలా కాకుండా నేను వెళ్ళలేదు, ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళట్లా, 3 రోజులు కార్యక్రమం కోసం 3 రోజులు నేను మీ అమ్మాయి కోసమో మీ అబ్బాయి కోసం నేను చేస్తున్నాను సాధన. అలా చేసుకుని హోమం క్లోజ్ చేసుకోండి. దానివల్ల హోమం వల్ల ఫలితం వస్తుంది, మల్టిపుల్ ఎనర్జీ వస్తుంది. ఏదైనా సాధన వలన ఒక మంత్ర సాధన చేస్తే నాకు 1 పాయింట్ వచ్చింది అనుకోండి, హోమం వల్ల 1 lakh పాయింట్స్ వస్తుంది ఎప్పుడు సవ్యంగా జరిగితే. దట్ ఈస్ ప్రూవెన్, తెలుస్తుంది మీకు. ఇది 2వ పద్ధతి. అందువల్ల ఈ 5 months తల్లిదండ్రులు వాళ్ళ అబ్జార్ప్షన్ క్యాపబిలిటీస్ ఏంటి, ఒక 15 నిమిషాలు టైం వేస్ట్ అనుకోకుండా నిత్యం సాధన చేయటము. ఎవరైనా అధికారం ఉందనుకోండి, అంటే నియమ పద్ధతులు ఫాలో అవుతున్నారంటే బీజాక్షరం తీసుకోవచ్చు, తప్పులేదు, సరస్వతి బీజం. ఓకే, రోజు సాధన చేయమనండి. నాన్ వెజ్ అనేది కొద్దిగా తగ్గించుకోమని చెప్పండి. అంటే మళ్ళీ తిడతారు, గురుగారు ప్రోటీన్ లేదని తిడతారు. ప్రోటీన్ లేకపోతే ఏం కదా, ప్రోటీన్ వెజిటేరియన్ వస్తుంది, ఎమినో యాసిడ్స్ అన్నీ వస్తాయి, వెజిటేరియన్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏదో చెప్పడానికి తప్పితే చేయమనండి. డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, మార్క్స్ పెరుగుతాయి అమ్మ, మార్క్స్ పెరుగుతాయి. కొంతమందికి నాకు అవగాహన లేకపోతే 85% వచ్చిందండి దీంట్లో, నాకు అవగాహన లేదు కాబట్టి అమ్మ నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీసుకోమంటాం, లేకపోతే ఇంక రాదనుకుంటాం. కానీ మనకి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, వాళ్ళకి మన ఇంటిగ్రేటెడ్ సైన్సెస్ ఉన్నాయి. నా దగ్గరకు వచ్చి పిల్లలు చెప్తా, గురుగారు ఓసీ, గురుగారు 80 నేను అంటే సెంట్రల్ యూనివర్సిటీ అప్లై చేసావా, ఎంఎస్ టెక్ ఇంటిగ్రేటెడ్ సైన్స్, లేదా పలానా చోట అక్కడ మన బరోడా యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నాయి అక్కడ అప్లై చేసావా. ఈ నాలెడ్జ్ అంతా నాకు ఉందనుకోండి ఆస్ట్రాలజర్గా, నాకు వచ్చిన పిల్లోడికి ఇస్తాను. అప్పుడు ఆస్ట్రాలజీ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ నాలెడ్జ్ అనేది పిల్లలకి హెల్ప్ అవుతుంది. అది లేకుండా ఓన్లీ మంత్రం వేసి నేను చెప్తానంటే అవ్వదండి, నేను తప్పు అవుతున్నాను కదా. అందువల్ల తల్లిదండ్రులకి ఎవరైతే మీ పిల్లలు డౌన్ ఉన్నారో డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ ఐటీ రాకపోవచ్చు. 18 లక్షల మంది 14 లక్షల మంది రాశారు మొన్న మెయిన్స్ అండి జనవరిలో. రేపు ఇంకో 3 లక్షలు యాడ్ అవుతారు అనుకుందాం అండి. దాంట్లో 18,000 సీట్లు ఐఐటీస్, 26 ఎన్ఐటీ అనుకుంటా, 6-7 888లో ఉన్నాయి మొత్తం మీద. వీళ్ళందరూ సెట్ అవ్వచ్చు, కానీ మంచి కాలేజీలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అసలు ఫెయిల్ అవ్వకుండా. అందువల్ల తల్లిదండ్రులు నేను చెప్తాను, ప్రతి ఒక్కరు సాధన చేయడం చాలా అవసరం. వ్యాపారానికి కానీ సాధన అవసరం అవుతుంది, ఎడ్యుకేషన్కి, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి, అన్నిటికీ అండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి కూడా సాధన బాగా ఉపయోగపడుతుంది. ఇద్దరు కొట్టుకోకుండా బ్యాలెన్స్గా అవుతారు అనమాట చక్కగా. సో చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం, నెక్స్ట్ ఎపిసోడ్లో. సో అండి వ్యూస్తో థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.